ఈ జనరేషన్ 30s 40sలో ఉన్న వాళ్ళకి షుగర్ ఎక్కువ వస్తుంది, హైపర్ టెన్షన్ వస్తున్నాయి, అండ్ ఈవెన్ యంగ్ పీపుల్ హార్ట్ అటాక్స్ వచ్చిపోతున్నారు అని చాలా న్యూస్లో చదువుతున్నాం. మోస్ట్ ఆఫ్ ది బ్రాండ్స్ వెనకాల మీరు లేబుల్ రీడ్ చేస్తే దానిలో 30% షుగర్. మా అమ్మాయి తిడుతుంది, మా అమ్మాయి ఇలా ఉంది, సో మా అమ్మ ఇలానే ఉంటుంది అని చెప్పి చాలా ప్రౌడ్గా చెప్తూ ఉంటారు. ఈ కైండ్ ఆఫ్ పేరెంటింగ్ ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు డోరా చూస్తాడని చెప్తే మా అబ్బాయి నన్ను కొడతాడు. కానీ దానివల్ల ఇప్పుడు ఎఫెక్ట్ అవుతారు, ప్లస్ లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్సెస్ చాలా బ్యాడ్గా ఉంటాయి. అంటే ప్రీవియస్ జనరేషన్లో అంటే నాయనమ్మలు అమ్మమ్మలు పిల్లలకి స్నానం చేయించేటప్పుడు అంటే ముక్కుని ఇలా సాగదీయటం లేదా చెప్పుల్ని ఇలా అనటం. నేను ఒక బేబీని చూశాను, ఒకసారి నేసల్ బోన్ ఫ్రాక్చర్ అయింది, బేబీ కంటిన్యూస్గా ఏడుస్తుంది, రీజన్ ఏంటో అర్థం కాలేదు, తీసుకొచ్చారు, ఎక్స్రే తీసి చూస్తే ఇక్కడ బోన్ ఫ్రాక్చర్ ఉంది. మస్ట్ అండ్ షుడ్ మదర్ అండ్ ఫాదర్ ఇద్దరూ కూడా జాబ్ ఆర్ వర్క్కి వెళ్ళాల్సిన నెసెసిటీ అయితే వచ్చేసింది. దీనివల్ల ఏమవుతుందంటే పిల్లలకి పేరెంట్స్తో టైం దొరకక వాళ్ళు ఇంట్రోవర్ట్స్ అయిపోవటం, మెంటల్ హెల్త్ ఇష్యూస్ రావటం. దెర్ ఇస్ వన్ కాన్సెప్ట్ ఇన్ చైల్డ్ సైకాలజీ లైక్ 9-minute క్వాలిటీ టైం అని చెప్పి. మార్నింగ్ పిల్లలు లేసినప్పుడు అండ్ స్కూల్ నుంచి పిల్లలు వచ్చాక అండ్ రాత్రి పిల్లలు పడుకునేటప్పుడు ఈ 27 minutes పిల్లలతో క్వాలిటీ టైం స్పెండ్ చేస్తే దట్ ఈస్ లైక్ ఇంపాక్టింగ్ అ లాట్ ఆన్ చిల్డ్రన్. 11-year-old చైల్డ్ నడుచుకుంటూ వచ్చాడు, అలా వామిట్ చేశాడు, మొత్తం బ్లడ్. లైక్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాం, ఐసీయూ అడ్మిషన్ చేసాం. ఒక ఆల్మోస్ట్ 1 day నిద్ర లేదు, ఏం లేదు, అందరం అక్కడే ఉన్నాం. అప్పటికే ఆర్గన్స్ అన్ని ఫెయిల్ అయినాయి. బికాజ్ ఆ పేరెంట్స్ ఏంటంటే ఏమన్నా చేయండి, మా బేబీ నాకు కావాలి. ఆ 24 hours-లోనే మాకు అర్థమైపోయింది ఆర్గన్స్ అప్పటికే 3 organs ఇదైపోయింది. కానీ వాళ్ళ పేరెంట్స్ ఏంటంటే ఆ 1% ఛాన్స్ కూడా వదలొద్దు, మనం చేద్దాం, ఏమన్నా మిరకల్ జరుగుతుందేమో అని ట్రై చేసాం. ఒక 2 days మ్యాక్స్, 3rd day డెత్ డిక్లేర్ చేసాం. హాయ్ మ్యామ్. హాయ్ అండి. వెల్కమ్ టు విజనరీ వాయిసెస్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్ యూ మ్యామ్. మ్యామ్ లైక్ ఈ మధ్యకాలంలో డాక్టర్స్ అందరూ కూడా సోషల్ మీడియాలోకి వస్తున్నారు. మీరు ఎప్పుడో లాంగ్ బ్యాక్ వచ్చారు అండ్ డెఫినెట్లీ మీరు స్టార్ట్ చేయడానికి ఏదో ఒక రీజన్ ఉంటుంది. వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ రీజన్ బిహైండ్ కమింగ్ ఇన్ టు ద సోషల్ మీడియా ఆర్ ద సోషల్ వరల్డ్? ఓకే, ఫస్ట్ నేను సోషల్ మీడియా స్టార్ట్ చేసింది డ్యూరింగ్ కోవిడ్ టైమ్, అరౌండ్ 2021 ఆ టైంలో. అప్పుడు మెయిన్గా స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే వీఆర్ ఆల్ ఇన్ లాక్డౌన్ ఉన్నాం. అప్పుడు హెల్త్ అవేర్నెస్ తక్కువ ఉండింది, బట్ ఎవ్రీ వన్ వర్ ఎఫ్రేడ్. అంటే ఏమవుతుంది అసలు ఏంటి అని దాని గురించి ఫుల్ భయంతో ఉండేవాళ్ళు. నేను యాక్చువల్లీ కోవిడ్లో గవర్నమెంట్ సెటప్లో ఉండేదాన్ని, లైక్ కోవిడ్ పేషెంట్స్ని ట్రీట్ చేసేదాన్ని. అక్కడ ఐ యూస్ టు సీ ద ఫియర్ దే హ్యావ్ అండ్ ఆల్. సో అప్పుడు ఐ ఫెల్ట్ స్మాల్ హెల్త్ అవేర్నెస్ టిప్స్ విల్ హెల్ప్ ఫర్ చిల్డ్రన్ ఆర్ ఫర్ పేరెంట్స్, ఇట్ విల్ హెల్ప్. సో దట్ ఈస్ ద టైమ్ ఐ స్టార్టెడ్ సోషల్ మీడియా అవేర్నెస్ స్ప్రెడింగ్. దిస్ ఇస్ ప్యూర్లీ అవేర్నెస్ కోసమే స్టార్ట్ చేశాను. తర్వాత వన్ ఇన్సిడెంట్ మేడ్ మీ డూ ఇట్ మోర్. లైక్ ఆ వన్ ఇన్సిడెంట్ ఏంటి అంటే, ఒకరోజు ఒక పేరెంట్ లైక్ ఓపీలో ఉన్నప్పుడు షీ కేమ్ టు మీ, షీఈస్ లైక్ మీరు నా బేబీని సేవ్ చేశారు అంది. బట్ దట్ ఈస్ ద ఫస్ట్ కన్సల్టేషన్ ఆమె రావటం. సో ఆ ఫస్ట్ కన్సల్టేషన్లో ఆమె అలా చెప్పేసరికి ఆమె లైక్ ఎందుకమ్మా ఎలా అని అడిగాను. నేను ఒక వీడియో చేశాను లైక్ హౌ ఇప్పుడు బేబీ ఫుడ్ తినేటప్పుడు బేబీ చోక్ చేసుకుంటే ఏం చేయాలి అని. అంటే అప్పుడు నేను చెప్పాను లైక్ బ్యాక్ బ్లోస్ చేయాలి అలా అని. సో ఆ పేరెంట్ అది చూసి వాళ్ళ బేబీ చోక్ చేసుకున్నప్పుడు షీ డిడ్ దట్. అది చేసేటప్పటికి షీ వాజ్ హ్యాపీ దట్ అండ్ షీఈస్ థింకింగ్ ఐ సేవ్డ్ హర్ లైఫ్. దట్ ఈస్ వెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ ఇట్ మోర్. Like I'm spreading some awareness and I think it's helping parents. So that is why I came to social media. Yeah. So really great initiative, ma'am. Like maybe ఇప్పుడు రైట్ నౌ సోషల్ మీడియాని యూజ్ చేసే వే మారుండొచ్చు, మేబీ ఫర్ లీడ్ జనరేషన్, మేబీ టు గెట్ ఫేమ్. బట్ మీరు ఒక మంచి కాస్ట్తో లాంగ్ బ్యాకే ఈ ప్లాట్ఫామ్లోకి రావటం అనేది రియల్లీ గ్రేట్ ఇనిషియేటివ్. Thank you. యా, డెఫినెట్లీ డైరెక్ట్గా కొంతమంది మీకు చెప్పుండొచ్చు మీ వల్ల బెనిఫిట్ పొందాము అని చెప్పి, చెప్పలేకుండా చాలామంది బెనిఫిట్ పొందిన వాళ్ళు కూడా ఉండొచ్చు. యా, అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ జర్నీ. థ్యాంక్ యూ. మ్యామ్, లైక్ చాలా మూఢనమ్మకాలు ఉన్నాయి సొసైటీలో, ముఖ్యంగా మీ పీడియాట్రిక్ రిలేటెడ్ పిల్లలు రిలేటెడ్గా. సో అందులో వన్ ఆఫ్ ది మోస్ట్ ఎప్పటి నుంచో ఇంకా కంటిన్యూ అవుతున్న ఒక మూఢనమ్మకం ఏంటి అంటే, పిల్లలకి బొడ్డుకి వాత పెట్టడమో ఏదో అది చేస్తే మేబీ లైక్ భూతాలు పట్టవు, గాలి పట్టదు, సంథింగ్ ఏదో రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు.
సో అది నిజంగా నిజమేనా ఆర్ దాని గురించి ఏం మాట్లాడతారు? యా, మీరు అన్నట్టు సొసైటీలో రూటెడ్ మిత్స్లో ఇది ఒక మెయిన్ మిత్ అండి. సో జనరలీ నేను కూడా నా ఛానల్లో చెప్పేటప్పుడు మిత్ బర్స్టింగ్ రీల్స్ అని మండే చేస్తూ ఉంటా. దానిలో ఒక రీల్ ఇది చేశాను. బేసికలీ ఇది వెన్ ఐ రియలైజ్డ్ ఇట్ ఇస్ బ్యాడ్ అని చెప్పంటే, నిన్న పీజీ పీరియడ్లో ఉన్నప్పుడు అంటే 14 years బ్యాక్ ఒక పిల్లోడిని అలాగే వాతలు పెట్టి తీసుకురావడం చూసా. అండ్ రీసెంట్గా కూడా చూసా 2025లో కూడా. సో దట్స్ వాట్ ఐ ఫెల్ట్ లైక్, ఇంత మోడర్న్ సైన్స్ డెవలప్ అయింది, ఇంకా కాలిస్తే పిల్లలకి భూతాలు పోతాయి, ఇది పోతుంది అనేది చాలా పెద్ద మిత్. కాలిస్తే ఏమవుతుందండి, చర్మం కాలుతుంది, పిల్లోడికి నొప్పి వస్తుంది, అండ్ అది ఇన్ఫెక్ట్ అయితే వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో అది చేయకూడదు, అండ్ ఇట్స్ వెరీ బిగ్ మిత్. అది డెఫినెట్లీ పేరెంట్స్ ఆపాలి ఇంకా చేయటం. సో అంటే దానివల్ల లైక్ డైరెక్ట్గా వాళ్ళకి కాలటము లేదా పుండు పడటం ఇలా కాకుండా ఇంకేమన్నా? ఫస్ట్ థింగ్ ఏంటి అంటే దట్ విల్ ఎఫెక్ట్ దేర్ మెంటల్ స్టేటస్ కూడా అండి. అంటే పిల్లల్ని కాలుస్తున్నప్పుడు ఇట్ విల్ క్రియేట్ అ మిస్ట్రస్ట్ బిట్వీన్ ద పేరెంట్ అండ్ ద చైల్డ్. పిల్లలు మనల్ని ట్రస్ట్ చేస్తారు, మనం ట్రస్ట్ చేస్తున్నాం అంటే వాళ్ళతో మనం కనెక్ట్ అవ్వాలి. సో దట్ ఈస్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి అంటే కాలుస్తున్నారు, యు ఆర్ క్రియేటింగ్ అ సోర్స్ ఫర్ ఇన్ఫెక్షన్. కాల్చినప్పుడు అది ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. చాలామంది దానివల్ల నా బ్లడ్ ఇన్ఫెక్షన్ అయ్యి డెత్లు అయిన కేసెస్ కూడా ఉంటాయి. బికాస్ అది వాళ్ళు ఏం చేస్తారు, కాలుస్తారు, ఇంట్లో ఉంచుతారు, అది ఇన్ఫెక్ట్ అయిందని కూడా తెలియదు, బ్లడ్లో పాకుతుంది, పిల్లోడు స్పృహ కోల్పోతాడు, అప్పుడు హాస్పిటల్ తీసుకొస్తారు. ఈ లోపల ఆ ఇన్ఫెక్షన్ అనేది బ్రెయిన్కి అన్ని ఆర్గన్స్కి స్ప్రెడ్ అయిపోతుంది. సో ఇన్ఫెక్షన్ ఇస్ ద మెయిన్ రిస్క్, అండ్ దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రైట్ థింగ్ టు డూ. దీన్ని బ్రాండింగ్ అని అంటారంట. లైక్ అమ్మ అలా జనరలీ వాళ్ళు చేసేది మీరు అన్నట్టు ఇలా భూతం ఇవన్నీ కాదు. చాలా పెద్ద అపోహ ఏంటంటే అలా కాలిస్తే పిల్లలు తక్కువ ఏడుస్తారు అని. అంటే తక్కువ ఏడుస్తారు, గ్యాస్ ప్రాబ్లమ్స్ పోతాయి అని చెప్పి. అంటే కొంతమంది కోలిక్ బేబీస్ ఉంటారు కదా, సో వాళ్ళల్లో ఇలా కాలిస్తే ఎఫెక్టివ్గా ఉంటుందని. అంటే బికాస్ నేను చాలామంది పేరెంట్స్ని చూస్తూ ఉంటాను కదా, వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పే రీజన్ ఇదనమాట. మా పిల్లలు బాగా ఏడుస్తారు కదా మేడం, కాలిస్తే తగ్గుతుంది అని చెప్పి కాలుస్తారు. నాన్సెన్స్. యా. అండ్ మ్యామ్ ఇంకొకటి, ఈవెన్ మా చిన్నప్పుడు విన్నాము, ఇప్పుడు కూడా వింటున్నాము, మాటలు త్వరగా రావటానికి లైక్ తేనె నాకు ఇచ్చాలి, తేనె నాకు ఇచ్చాలి. నిజంగా దాని వెనకాల ఏమన్నా సైంటిఫిక్ రీజన్ ఏమైనా ఉందా? తేనె నాకిస్తే మాటలు వస్తాయి అనేది పెద్ద అపోహ అండి. అసలు తేనె అనేది తేనె మీద చాలా ఉన్నాయండి. అంటే పుట్టిన వెంటనే తల్లిపాలకు బదులు ఫస్ట్ తేనె ఇస్తారు చాలాసార్లు. తేనె నాకిస్తే మంచిది, ఎనర్జీ బాగుంటుంది అనే ఫీలింగ్ కొంతమందికి ఉంటుంది. సో తేనె నాకిస్తారు, అది తప్పు, అది చాలా పెద్ద తప్పు. ఫస్ట్ ముర్రుపాలు ఇవ్వాలి, అండ్ తల్లిపాలు తప్పితే వేరే ఏమీ ఇవ్వకూడదు ఫస్ట్ 6 months. సెకండ్, తేనె నాకిస్తే మాటలు బాగా వస్తాయి, మాటలు తీయగా వస్తాయి అంట. అది ఎలా వస్తాయో అసలు దానికి వెనకాల సైన్స్ ఏమీ లేదు. అండ్ ఇంకొకటి ఫ్యాక్ట్ ఏంటి అంటే, అసలు సైన్స్ ప్రకారం తేనె అనేది 1 year వరకు ఇవ్వకూడదు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్, ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ క్లియర్ కట్ వార్నింగ్ ఉంది, లైక్ యూ షుడ్ నాట్ గివ్ హనీ టిల్ 1 year of age అని చెప్పి. ఎందుకు అంటే హనీలో బాటిలిన్ అనే ఒక బ్యాక్టీరియా ఉంటుంది. ఆ బ్యాక్టీరియా కనుక ఆ బిడ్డకి తేనె నాకిచ్చినప్పుడు ఆ బ్యాక్టీరియా బేబీకి వెళ్తే, బేబీకి ఆ బ్యాక్టీరియా డైజెస్ట్ చేసే ఎంజైమ్స్ అవి డెవలప్ అవ్వవు 1 year వరకు. దాని మూలన వాళ్ళకి పారాలిసిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో తేనె అనేది అస్సలు ఇవ్వకూడదు. మెయిన్గా పిల్లలు బాగా మాటలు చెప్పాలంటే మనం చేయాల్సినవి వాళ్ళతో కనెక్ట్ అవ్వటం. అంటే వాళ్ళతో మనం పురాతన అంటే ఎప్పటి నుంచో ఉన్నది ఏంటంటే అభిమన్యుడు థీసిస్. లైక్ అదేంటి, మనం ప్రెగ్నెంట్లో ఉన్నప్పుడే రీడింగే పిల్లలకి వినిపిస్తోంది, అలాంటిది. సో రీడింగ్ ఇస్ ద ఫస్ట్ థింగ్ టు డూ. అండ్ దెన్ మాటలు చెప్పటం అనేది, మాటలు సాగదీసి పెద్దగా చెప్పటం. ఇదివరకు మీకు అమ్మమ్మలు నానమ్మలు ఒళ్ళో కూర్చోబెట్టుకొని అత్త అత్త అత్త, తాత 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 అలా సాగదీస్తూ ఈచ్ వర్డ్ని చెప్పేవాళ్ళు. సేమ్ అలాగే పిల్లలు స్లో పేస్డ్గా మనం మాట్లాడినప్పుడు, సాగదీసి చెప్పినప్పుడు వాళ్ళు మన లిప్ మూమెంట్ పట్టి నేర్చుకుంటారు. సో రీడింగ్, మనం మాటలు చెప్పటం, వాళ్ళతో కనెక్ట్ అవ్వటం ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ బిలీవింగ్ ఇన్ దిస్ ఫాల్స్ బిలీఫ్స్ లైక్ హనీ నాకించటం ఇలాంటివన్నీ. సో అంటే ఇలా చేయటం వల్ల చాలా నష్టం కూడా జరుగుతుంది. చాలా నష్టం జరుగుతుంది. దీని వలన మెడికల్ ఎమర్జెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ, పారాలిసిస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ. సో తేనె అనేది 1 year లోపల ఇవ్వకండి.
మ్యామ్ ప్రీవియస్ జనరేషన్స్లో బూస్ట్ హార్లిక్స్ ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ ఏమీ లేవు. బట్ స్టిల్ వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు, హాయిగా ఇంట్లో పనులు చేసేవాళ్ళు, పొలం పనులు చేసేవాళ్ళు, పిల్లల్ని కూడా పెంచేవాళ్ళు. సో వితౌట్ రెస్ట్ కూడా ఏం లేకుండా. ఇప్పుడున్న జనరేషన్లో బూస్ట్ హార్లిక్స్ ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ బ్రాండ్స్ వచ్చేసాయి. బట్ స్టిల్ మన దగ్గర స్ట్రెంత్ ఏం లేదు, మన దగ్గర పవర్ ఏం లేదు. ఇప్పుడు ఈ బూస్ట్ అండ్ హార్లిక్స్ అనేది మార్కెటింగ్ ట్రిక్, లేకపోతే దీనివల్ల నిజంగా బెనిఫిట్స్ ఉన్నాయంటారా? డెఫినెట్లీ మార్కెటింగ్ ట్రిక్ అండి. ఫస్ట్ థింగ్ దీనిలో ఏంటంటే ప్రీవియస్ జనరేషన్ ఈ జనరేషన్కి మిల్క్ మిక్సెస్ అంటే లైక్ ఈ మిల్క్ మిక్స్ చేసే పౌడర్స్ పెరిగినాయి. లైక్ బూస్ట్, హార్లిక్స్, వేరియస్ నెంబర్ ఆఫ్ బ్రాండ్స్ ఉన్నాయి. మెయిన్గా అసలు దానిలో ఏముంది చూడాలి. 30% ఆఫ్ ఇట్ ఇస్ షుగర్. మోస్ట్ ఆఫ్ ద బ్రాండ్స్ వెనకాల మీరు లేబుల్ రీడ్ చేస్తే దానిలో 30% షుగర్. మనం క్లియర్ కట్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇవన్నీ ఏం చెప్తున్నాయి, లెస్ దాన్ 2 years నో షుగర్. 2 years దాటాక కూడా షుగర్ అనేది కంట్రోల్డ్గా ఇవ్వటం. లైక్ అరౌండ్ 2 to 5 spoons వరకు వాళ్ళ షుగర్ ఇంటేక్, మాక్సిమం 5 teaspoons ఇంటేక్ కన్నా ఎక్కువ ఉండకూడదు పర్ డే. మనం ఇప్పుడు బూస్ట్ కానీ ఎనీ మిల్క్ మిక్స్, మనం ఎనీ మిల్క్ మిక్స్ పిల్లలకి పాలలో కల్పించినప్పుడు వాళ్ళ డైలీ షుగర్ లిమిట్ అయిపోతుంది, దానికన్నా ఎక్కువే వెళ్తుంది. షుగర్ ఎక్సెస్ ఇవ్వటం వల్ల వాళ్ళు చూడటానికి మీకు చబ్బీగా ఉండటం అండ్ వెయిట్ పెరిగినట్టు అనిపిస్తుంది, కానీ వీఆర్ గివింగ్ ఎంప్టీ క్యాలరీస్. ప్రీవియస్ జనరేషన్లో స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు అంటున్నారు. బేసికలీ డైట్ అండ్ లైఫ్ స్టైల్ హ్యాబిట్ మేక్స్ అస్ స్ట్రాంగ్ దాన్ ఇలా సింపుల్ ఎడిషన్స్ లైక్ ఈ మిల్క్ పౌడర్ మిక్సెస్ ఇవి కాదు. ప్రాపర్ డైట్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ మనకి స్ట్రాంగ్ చేస్తాయి. ఫస్ట్ థింగ్ డైట్ ఒకటే కాదు, ఫిజికల్ యాక్టివిటీ, దెన్ స్లీప్. ఆ 3 బెటర్గా ఉండాలి పిల్లల్లో. సో డైట్ అనేది న్యాచురల్ సోర్సెస్ నుంచి వస్తుంది, లైక్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, అండ్ ప్రోటీన్ అనేది ఎగ్, దాల్, లెగ్యూమ్స్, వీటన్నిటిలో నుంచి మనకి కావాల్సిన డైట్ ప్రోటీన్స్, క్యాలరీస్, మల్టీవైటమిన్స్ అన్నీ వస్తాయి. దీనికి సెపరేట్గా మిల్క్ మిక్సెస్ అనేవి అవసరం లేదు. అండ్ ఈ మిల్క్ మిక్సెస్ యాడ్ చేయటం వల్ల వీఆర్ క్రియేటింగ్ ఒబీస్ జనరేషన్ అన్నమాట. ఎగ్జాంపుల్ మనం చూస్తే ఇప్పుడు జనరలీ 30s 40sలో ఉన్న వాళ్ళకి, ఈ జనరేషన్ 30s 40sలో ఉన్న వాళ్ళకి షుగర్ ఎక్కువ వస్తుంది, హైపర్ టెన్షన్ వస్తున్నాయి, అండ్ ఈవెన్ యంగ్ పీపుల్ హార్ట్ అటాక్స్ వచ్చిపోతున్నారు అని చాలా న్యూస్లో చదువుతున్నాం. సో ఈ జనరేషన్కి మెయిన్గా జరిగిన మిస్టేక్ ఏంటి అంటే ఈ బూస్ట్, బార్న్విటా, హార్లిక్స్ యాడ్స్. లైక్ మన పేరెంట్స్ వాళ్ళు ఏం చూసారు, బూట్స్ తాగితే పిల్లలు స్ట్రాంగ్ అవుతారు, హార్లిక్స్ తాగితే టాల్, షార్పర్ అండ్ బ్రైట్ అవుతారు. ఎవ్రీ పేరెంట్ వాంట్ దట్ ఫర్ దేర్ చైల్డ్. సో దాన్ని చూసి మిక్స్ చేశారు అందరూ. రిజల్ట్ ఏంటి అంటే ఒబిసిటీ ఇలా. సో ఇవన్నీ స్టడీస్లో చూసినవి, నేను జస్ట్ చెప్పడం కాదు, ఇవన్నీ స్టడీస్లో చూసినవి. సో లెస్ ఇంటేక్ ఆఫ్ షుగర్ అండ్ గుడ్ క్యాలరీ డైట్, ఫిజికల్ యాక్టివిటీ, స్లీప్, ఆల్ దిస్ విల్ మేక్ యువర్ చైల్డ్ హెల్దీ అండ్ ఇమ్యూన్. నాట్ అ సింగిల్ థింగ్, అంటే ఒక సింగిల్ ప్రోడక్ట్ ఆర్ సింగిల్ డ్రగ్ మీ పిల్లల్ని స్ట్రాంగ్ చేయదు. మ్యామ్ మీ ప్రాక్టీస్లో, మీ త్రూ అవుట్ జర్నీలో 14 years 15 years ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, సో పేరెంట్స్ చేస్తున్న డేంజరస్ ప్రాక్టీసెస్ ఏంటి పిల్లల విషయంలో? ఓకే, అంటే గ్రూప్స్గా డివైడ్ చేయొచ్చేమో. లైక్ పసిపిల్లల్లో నేను ఎక్కువగా చూసే ప్రాక్టీసెస్ ఏంటి అంటే ముక్కుల్లో, చెవుల్లో, నోట్లో నూనె వేస్తారు. మోషన్ ఫ్రీగా అవ్వటానికి ఆముదం దాగిచ్చామంటారు. ముక్కుల్లో శ్వాస సరిగ్గా ఆడట్లేదు, గురుగురు శబ్దాలు వస్తున్నాయి, ముక్కుల్లో నూనెసామంటారు. చెవిలో గువ్వులు పోవటానికి నూనెసామంటారు. దట్ ఈస్ వెరీ డేంజరస్. ఎందుకంటే మేము ప్రాక్టీస్లో కొన్ని కేసెస్ చూస్తాం, ముక్కులోకి నూనె వేస్తే అది లంగ్లో వెళ్ళి డిపాజిట్ అయిపోద్ది. ఫ్యాట్ అనేది థిక్ థింగ్, సో ఇట్ డిపాజిట్స్ ఇన్ యువర్ లంగ్. అది పోదు, 1 year వరకు ఆ చైల్డ్ నిమోనియాతో సఫర్ అవుతూనే ఉంటారు. సో ఇవన్నీ, ఈ ప్రాక్టీసెస్ ఆర్ వెరీ హార్మ్ఫుల్ టు ద చైల్డ్. ఇంకోటి సాంబ్రాణి పొగ వేయటం. ఆల్రెడీ బయట పొల్యూషన్ ఎలా తగ్గించాలా అని ఆలోచిస్తున్న రోజుల్లో ఇంకా సాంబ్రాణి కాలిస్తే ఏమొస్తుంది, పొగే వస్తుంది. కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్ ఇవే ఉంటాయి ఆ పొగలో. అవి పిల్లలకి అంత చిన్న లేత లంగ్స్కి, అప్పుడే కదా పుట్టిన వాళ్ళకి ఎక్స్పోజ్ చేయడం వల్ల వాళ్ళ లంగ్స్ రిస్క్లో మనమే పెడుతున్నాం. దట్ ఈస్ డేంజరస్ ప్రాక్టీస్. కాటుక పెట్టడం. అందరూ కాటుక పెడితే కళ్ళు పెద్దగా అవుతాయి అంటారు.
ఎలా అవుతాయండి? జెనెటిక్‌గా వచ్చింది. లైక్ మదర్ కళ్ళు, ఫాదర్ కళ్ళు జెనెటిక్‌గా బోన్ షేప్ ఎలా ఉందో అదే బోన్ షేప్ వస్తది. ఒక కాటుక ఏం మార్చలేదు. అండ్ ఇంకోటి ఆ కాటుకలో ఉండే కెమికల్స్ వల్ల అంటే లైక్ కార్బన్ పార్టికల్స్ కానీ, లెడ్ కానీ వీటి వల్ల అవి బ్లడ్ వెసల్‌లోకెళ్తాయి. వెళ్ళి పిల్లలకి ఫ్యూచర్‌లో ఎనీమియా రావటం. ఇప్పుడు రైస్‌లో లెడ్ టాక్సిసిటీ అయింది తినకండి అని చెప్తున్నారు. మరి కాటుకలు ఎందుకు చూసుకోవట్లేదు మనం? సో, దేర్ ఆర్ మెనీ డేంజర్స్ లైక్ ఈ కాజల్ వల్ల. సో, అది అవాయిడ్ చేయాలి. అండ్ తేనె నాకిచ్చటం. మీరు ఇందాక చెప్పినట్టు తేనె నాకిచ్చటం. విగరస్ మసాజెస్ అంటే పిల్లలకి మరీ ఫ్రాక్చర్ అయిపోయేటట్టు మసాజ్ చేస్తారు. బాగా మసాజ్ చేస్తే బాగా ఏడిస్తే మంచిది అంటారు. అదేం కాదు. పిల్లలకి ఎంత జెంటిల్ మసాజ్ చేస్తే అంత మంచిది. అది న్యూబార్న్ పీరియడ్‌లో అయితే మెయిన్‌గా ఈ టాడ్లర్ ఏజ్ గ్రూప్ ఈ ఏజ్ గ్రూప్‌కి వచ్చేటప్పటికి వాళ్ళకి పిల్లలు సన్నగా ఉండకూడదు. చబ్బీగానే ఉండాలి. సో, అందుకని జంక్ ఫుడ్ పెట్టటం. అంటే ఆటోమేటిక్‌గా సరే వీడు ఫుడ్ తినట్లేదు సర్లే బిస్కెట్స్ ఇద్దాం లావవుతాడు. సరే మీరు చెప్పినట్టు మిల్క్ మిక్స్ పౌడర్స్ వేద్దాం షుగర్ కంటైనింగ్ లావవుతాడు. అలా ఆలోచిస్తున్నారు. అది జంక్ ఫుడ్ హ్యాబిట్స్ చేయకపోవటం మంచిది. అదే కాకుండా జెంటిల్ పేరెంటింగ్ అంటే ఇదివరకులాగా కొట్టడం డెఫినెట్లీ కరెక్ట్ కాదు. జెంటిల్ పేరెంటింగ్ అర్థం కావట్లేదు పేరెంట్స్‌కి. లైక్ జెంటిల్ పేరెంటింగ్ అంటే పిల్లలు పక్కనోళ్ళని కొట్టినా మనం ఏమనకూడదు. పిల్లలు ఏం చేసినా ఏమనకూడదు కాదు. జెంటిల్ పేరెంటింగ్ విత్ బౌండరీస్ ఈజ్ ఇంపార్టెంట్. అది బ్యాడ్ ప్రాక్టీస్ జరుగుతుంది. సో, దాని తర్వాత వస్తే స్క్రీన్ టైమ్ అడిక్షన్, టీనేజ్ టాంట్రమ్స్, ఆ టీనేజ్‌లో పేరెంట్స్ ఎలా బిహేవ్ చేయాలో తెలియక కొన్ని ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉన్నాయి. సో, ఇవి మోస్ట్‌లీ పేరెంటింగ్ డేంజర్స్ ఐ సీ ఇన్ మై ప్రాక్టీస్ జనరల్‌గా. అంటే ఇంకొకటి అంటే మీరు చెప్తుంటే ట్రిగర్ అవుతుంది. అంటే ప్రీవియస్ జనరేషన్‌లో అంటే నాయనమ్మలు, అమ్మమ్మలు అంటే పిల్లలకి స్నానం చేయించేటప్పుడు అంటే ముక్కుని ఇలా సాగదీయటం లేదా చెవుల్ని ఇలా అనటం. అంటే నిజంగా అలా చేస్తే మంచిదా? ఆర్ దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్ ఉందండి? యాక్చువల్లీ అది ఎందుకు వచ్చినాయో ఆ మిత్స్ తెలీదు. లైక్ ప్రీవియస్‌గా వాళ్ళు ఎందుకు చేశారో తెలీదు. కానీ ముక్కు సన్నగా అవ్వటానికి ఒత్తుతారు అంటారు కదా! నేను ఒక బేబీని చూశాను. ఒకసారి నేసల్ బోన్ ఫ్రాక్చర్ అయింది. అంటే ఇక్కడ నేసల్ బోన్ ఫ్రాక్చర్ అయింది. బేబీ కంటిన్యూస్‌గా ఏడుస్తుంది. రీజన్ ఏంటో అర్థం కాలేదు తీసుకొచ్చారు. ఎగ్జామిన్ చేశాక అన్నీ చూస్తే కొంచెం డీవియేషన్ ఉంది. ఏమైంది అంటే ఇలా స్నానం చేయించాం తర్వాత నుంచి ఏడుస్తుంది. ఎక్స్‌రే తీసి చూస్తే ఇక్కడ బోన్ ఫ్రాక్చర్ ఉంది. సో, అంత విగరస్‌గా చేయాల్సిన అవసరం లేదు. అండ్ నిజంగా ముక్కు ఒత్తితే సన్నం ఎలా పడుతుంది? బోన్ స్ట్రక్చర్ మనం మార్చలేం. అది జెనెటికల్‌గా ఎలా వచ్చిందో అలానే ఉంటది. అండ్ న్యూబార్న్ పీరియడ్‌లో యాక్చువల్లీ నేసల్ బోన్ అనేది లోపలికి ఉంటది. చాలామంది అనుకుంటారు వీడికి ముక్కు ఫార్మ్ అవ్వలేదు నేను ఒత్తినాకే ఫార్మ్ అయింది అనుకుంటారు. అది స్లోగా డెవలప్ అవుతోంది అది. సో, అది ఒకటి. అండ్ అంటే నా నెట్వర్క్లో ఒకళ్ళు ఈ ఇన్సిడెంట్ గురించి చెప్తే విన్నాను నేను. ఏంటి అంటే పిల్లవాడికి అంటే చాలా చిన్న ఏజ్లో ఫోన్ అడిక్ట్ అయిపోయాడు. సో తను మొబైల్ చూస్తూ తినడం అలవాటు అయిపోయింది. అంటే ఇప్పుడు అది చాలా న్యాచురల్ అయిపోయింది ఇప్పుడున్న జనరేషన్లో. సో ఫోన్ తీయగానే తను ఏడవటం మొదలుపెట్టాడు బాబు. సో ఏడుస్తూ అన్కాన్షియస్ అయిపోయాడు. ఓకే. సో సడన్గా ఇంకా అంటే పలకట్లేదు, ఏడవట్లేదు, కొట్టినా పలకట్లేదు. సో హార్ట్ బీట్ అర్థం అవ్వట్లేదు. సో పరిగెత్తుకుంటూ కిందకి తీసుకొని వెళ్ళేలోపు మెట్లు దిగి కిందకు వెళ్ళగానే దెన్ ఏడవటం మొదలుపెట్టాడు. ఓకే. సో అసలు ఈ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఎందుకు జరుగుతాయి అండ్ అలా జరిగినప్పుడు ఫస్ట్ ఎయిడ్ ఏమైనా ఉంటుందా? ఓకే. బేసికల్లీ ఈ ఏజ్ గ్రూప్ ఎంతండి? అప్రాక్స్‌గా 1.5 ఇయర్ అంతే కదా? యాహ్! జనరలీ ఏంటంటే దీనిలో ఒక మెడికల్ ఎమర్జెన్సీ ఉంది. అండ్ అదే కాకుండా ఒక డెవలప్‌మెంటల్ ప్రాబ్లమ్ ఉంది. అంటే మీరు చెప్పిన ఇన్సిడెంట్‌లో ఒక మెడికల్ ప్రాబ్లమ్ మెయిన్‌గా ఏంటంటే ఆ బేబీ అలా ఏడ్చి గుక్క పట్టకుండా అలా అన్‌కాన్షియస్ అయిపోవటం అనే దాన్ని బ్రెత్ హోల్డింగ్ స్పెల్స్ అంటారు. అవి జనరలీ 6 మంత్స్ నుంచి 3 ఇయర్స్ లోపల పిల్లల్లో చాలా కామన్. దానికి ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది. ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే లైక్ వాడు అది అడిగాడు కొనిపెట్టలేదు, ఆర్ లేకపోతే వాడు నాకు చాక్లెట్ కావాలన్నాడు ఏమైనా ఇవ్వలేదు పేరెంట్. ఆ ట్రిగ్గర్ ఉన్నప్పుడు ఇప్పుడు ఇక్కడ ఏంటంటే స్క్రీన్ ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు వాళ్ళు ఏడుస్తారు. ఏడుపు ఎంత ఏడుస్తారంటే గుక్క పట్టేస్తారు. గుక్క పట్టేసి ఆ బ్రెత్ హోల్డ్ చేసేసరికి వాళ్ళకి బ్లడ్ సప్లై తగ్గిపోతుంది, అన్కాన్షియస్ అయిపోతారు. జనరలీ దీన్ని బ్రెత్ హోల్డింగ్ స్పెల్ అంటాం. ఆ స్పెల్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే బ్లో చేయాలి, ఎయిర్ బ్లో చేయటం ఆర్ లేకపోతే కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేయటం చేస్తే ఆ గుక్క పట్టినప్పుడు అప్పుడు వాళ్ళు వెంటనే దాన్ని వదులుతారు.
వదిలాక ఆ ఎన్విరాన్మెంట్ నుంచి మనం డైవర్ట్ చేయాలి. అక్కడ నుంచి కాకుండా వేరే చోటకి డైవర్ట్ చేయాలి. దానివల్ల ఫస్ట్ లైఫ్ థ్రెటనింగ్ అవ్వకుండా ఉంటుంది. ఫస్ట్ అది లైఫ్ థ్రెటనింగ్ అవ్వకుండా ఉంటుంది ఆ ఇన్సిడెంట్ వరకు. ఇక్కడ పేరెంట్స్ కామన్గా చేసే మిస్టేక్ ఇది. ఫస్ట్ ఎయిడ్ అయిపోయినాక నెక్స్ట్ పేరెంట్స్ కామన్గా చేసేది ఏంటంటే ఒక ప్యాంపరింగ్ ట్రాప్లోకి పడిపోతారు. ప్యాంపరింగ్ ట్రాప్ అంటే లైక్ చాలామంది ఓకే అది ఇవ్వలేదు, వాడు గుక్కబట్టి ఏడ్ చేస్తున్నాడు, అమ్మో ఎందుకు వచ్చింది ఇచ్చేద్దాం. అలాని ఎంతవరకు ఇస్తాం? లైక్ ఇప్పుడు వాడు ఒక నిమిషం ఇప్పుడు స్క్రీన్ కోసం ఏడ్చాడు, ఇచ్చేసాం. నెక్స్ట్ టైం ఏం చేస్తాడు, మనం ఇవ్వమని ఎంత కూర్చుంటే ఒక 5 minutes పెంచుతాడు, దాన్ని 15 minutes పెంచుతాడు. సో ఆ ట్రాప్లోకి పడిపోతున్నారు. ఇస్తూ ఉండే కొద్దీ వాడు పేరెంట్స్ని వాడు ట్రాప్లో పడేస్తున్నాడు. సో ఆ ట్రాప్లో పడిపోతారు. దట్ ఈస్ నాట్ రైట్. మనం ట్రిగ్గర్ ఉంది కదా అని ఆ అది అవాయిడ్ చేయడం కోసం, బ్రెత్ హోల్డింగ్ స్పెల్ అవాయిడ్ చేయడం కోసం ఇవి చేయాల్సిన అవసరం లేదు. నేను ఇందాక చెప్పినట్టు వాళ్ళని ఫస్ట్ ఎప్పుడు టాంట్రమ్స్ త్రో చేసినా వాళ్ళని ఫస్ట్ డైవర్ట్ చేయండి. డైవర్ట్ ఫ్రమ్ దట్ సిట్యుయేషన్, దెన్ కామ్ దెమ్ డౌన్. లేబుల్ చేయండి, నీకు కోపం ఉంది కరెక్టే, కానీ అది కరెక్ట్ కాదు అని నో చెప్పటం ఇస్ రైట్. కొన్నిసార్లు నో చెప్పటం అవసరం. ఇన్నని లాజికల్ బ్రెయిన్ డెవలప్ అవని ఏజ్ గ్రూప్లో అంటే less than 3 yearsలో మనం నో చెప్పినా మన లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేయడం వేస్ట్. అలాంటి టైంలో జస్ట్ డైవర్ట్ చేసుకో. అండ్ మ్యామ్ అంటే ఇప్పుడు ఏ ఇంటికైనా వెళ్ళనివ్వండి, అంటే మా కజిన్స్ కానీ ఆర్ ఎక్కడికి వెళ్ళినా సరౌండింగ్స్లో పిల్లలు తినేటప్పుడు వాళ్ళ ముందు ఫోన్ అనేది ఇట్స్ మ్యాండేటరీ థింగ్ లైఫ్. సో అంటే ప్లేట్ ఎంత ఇంపార్టెంట్, ఫోన్ కూడా అంత ఇంపార్టెంట్ అయిపోయింది. సో ఎందుకు ఆ సిచ్యువేషన్ క్రియేట్ అయిందంటే మీరు చెప్పినట్టు చాలా నేను కూడా చూస్తూ ఉంటాను. అసలు ఎందుకు మా ఇంట్లో కూడా అలాగే చేస్తారు. లైక్ మా గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారనుకోండి, మా పిల్లల విషయంలో కూడా అదే స్క్రీన్ చూపిస్తే బాగా తింటున్నాడు కదమ్మా, ఎందుకు నువ్వు స్క్రీన్ వద్దంటావు, అలా ఎందుకు పెడదాం మనం ఫుడ్ అన్నట్టు ఉంటారు. ఫుడ్ ఎక్కువ తింటున్నారు స్క్రీన్ చూస్తే అని చాలా పేరెంట్స్ స్టార్ట్ చేస్తారు. కానీ దట్ ఈస్ ద ఫస్ట్ అండ్ డేంజరస్ మిస్టేక్ పేరెంట్స్ ఆర్ డూయింగ్ దీస్ డేస్. ఎందుకు అంటే ఇప్పుడు స్క్రీన్స్ చూస్తూ ఫుడ్ పెట్టడం, వాళ్ళు మైండ్లెస్ ఈటింగ్ అవుతుంది. వాళ్ళు జస్ట్ ఫుడ్ లోపలికి వెళ్తుంది. వాళ్ళు కొన్నిసార్లు అయితే అసలు ఫుడ్ తింటున్నట్టు కూడా పిల్లలకి తెలియదు. వాళ్ళు జస్ట్ స్క్రీన్ చూస్తూ ఉంటారు, లోపలికి వెళ్తూ ఉంటుంది ఫుడ్. దీనివల్ల మైండ్లెస్ ఈటింగ్ డెవలప్ అవుతుంది. అప్పుడు హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ రావు. అండ్ అసలు బ్రెయిన్కి ఎక్కడ ఆపాలి, ఎక్కడ తినాలి అంటే ఆకలి ఇవి అనేవి ఏమీ డెవలప్ అవ్వవు. ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ వస్తాయి దీని మూలన. అంటే లైక్ ఇదే స్క్రీన్ అసోసియేషన్ విత్ ఫుడ్ ఈటింగ్ ఉందనుకోండి, మైండ్లెస్ ఈటింగ్ డెవలప్ అవటం వల్ల వాళ్ళకి ఏ ఎమోషన్ వచ్చినా దే స్టార్ట్ ఈటింగ్. ఇది అల్టిమేట్గా ఏం చేస్తుంది, ఒబెసిటీకి లీడ్ చేస్తుంది. ఒబెసిటీకి లీడ్ చేసినప్పుడు వాళ్ళకి మెటబాలిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అల్టిమేట్గా దాని మూలన బీపీలు, హార్ట్ అటాక్లు, డయాబెటీస్ అదే వాళ్ళ ఫ్యూచర్లో. కానీ ఈ మధ్య యంగ్స్టర్స్ కూడా వస్తున్నాయి, 15 to 20 years వాళ్ళకు కూడా. సో ఆల్ దిస్ ఇస్ బికాస్ ఆఫ్ స్క్రీన్ టైమ్ ఈటింగ్. ఈ స్క్రీన్ టైమ్ ఈటింగ్ వల్ల వాళ్ళకి ఎమోషనల్ డెవలప్మెంట్ బాగోట్లేదు, ఫ్యూచర్ మెటబాలిక్ డిసీజెస్ రిస్క్ ఉంటుంది, అండ్ అసలు హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ డెవలప్ అవ్వట్లేదు. హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ అంటే ఫ్యామిలీ అందరూ కూర్చొని తింటున్నారు అనుకోండి, పిల్లలు మనల్ని చూసి మన హ్యాబిట్స్ నేర్చుకుంటారు. ఇప్పుడు వాళ్ళ ముందు మనం ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తింటుంటే వాళ్ళు మనల్ని చూసి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తింటారు. అదే వాళ్ళ ముందు మనం కూల్ డ్రింక్ తాగితే ఆబ్వియస్లీ వాళ్ళు కూల్ డ్రింకే తాగుతారు. సో అదొకటి. అండ్ ఓకే నాకు ఆకలి వేస్తుంది, ఒక ఫుడ్ చూసి టేస్ట్, స్మెల్, దీన్ని బట్టి ఈ సెన్సెస్ అన్నీ యాక్టివేట్ అవుతాయి. యాక్టివేట్ అయినాక వీల్ ఈట్ ఇట్. తిన్నాక ఒక లైన్కి వీల్ హ్యావ్ లైక్ మనకు ఫుల్ అయింది ఇంకా ఆపేస్తాం. జపనీస్ ఎక్కువ రోజులు బతకటానికి రీజన్ ఏంటంటే 80% ఆఫ్ స్టమక్కే, వాళ్ళు హాఫ్ స్టమక్కే ఫిల్ చేసుకుంటారండి, 50% ఆఫ్ స్టమక్కే. సో దట్ ఈస్ ద రీజన్ అంటారు. అలా పిల్లలకు కూడా ఒక ఆకలి తెలియాలి కదా, దట్ ఈస్ నెసెసరీ. అది గుడ్ హార్మోన్స్ని ప్రమోట్ చేస్తుంది, సెటైటీ హార్మోన్స్ అంటారు వాటిని. ఆకలిని రెగ్యులేట్ చేసే హార్మోన్స్ని ప్రమోట్ చేస్తుంది. సో ఆ మైండ్ఫుల్ ఈటింగ్, హెల్దీ ఈటింగ్ కోసం ఇది కంపల్సరీ ఆపాలి. దీనివల్ల డేంజరస్ హ్యాబిట్స్ డెవలప్ అవుతాయి. అండ్ మ్యామ్ అంటే మీరు ఆల్రెడీ చెప్తూ ఉన్నారు అంటే అసలు ఈ ఫోన్ ఎడిక్షన్ అనే ప్రాబ్లం ఈ జనరేషన్లో అంటే ముఖ్యంగా పాస్ట్ 5 years నుంచి చాలా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది. అసలు ఎందుకు ఆ ప్రాబ్లం వచ్చింది? అండ్ జెన్యున్గా కొంతమంది పేరెంట్స్ పాపం ట్రై చేస్తున్నారు, దాన్ని ఓవర్కమ్ అవ్వాలి ట్రై చేస్తున్నారు, బట్ దే ఆర్ అనేబుల్ టు డూ ఇట్. సో దానికి ఏమన్నా టిప్స్ చెప్తారా?
ఫస్ట్ థింగ్ ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే కొంచెం సేపేగా చూస్తే నాకు కొంచెం టైం దొరుకుతుంది పని చేసుకోవటానికో, లేకపోతే కొంచెం సేపేగా వాడు తినేస్తాడు నాకు పని తొందరగా అవుతుంది అని చాలామంది స్టార్ట్ చేస్తారు. ఎక్కువ కామన్ సిట్యుయేషన్. సో కానీ దీనివల్ల అది హ్యాబిట్గా మారుతుంది. బికాస్ దట్ ఈస్ లైక్ అ డోపమిన్ హిట్. ఎప్పుడు ఫోన్ చూసే కొద్దీ ఆ కలర్ఫుల్ బ్రైట్ ఆబ్జెక్ట్స్ ఫాస్ట్ పేస్డ్ అన్నీ రియల్ లైఫ్ బోర్ కొట్టేస్తుంది. రియల్ లైఫ్ స్లో పేస్డ్గా అనిపిస్తుంది, వాళ్ళకి నచ్చదు. సో ఆ ఎడిక్షన్ అనేది మనం ఇవ్వటంతోనే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ థింగ్ ఎప్పుడు ఒక గైడ్ లైన్ అయితే ఉంది, లైక్ ఏంటంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గైడ్ లైన్ స్క్రీన్ టైం ఎప్పుడు స్టార్ట్ చేయాలి అని. 0 to 2 years అసలు స్క్రీనే ఇవ్వకూడదు. మాక్సిమం ఇవ్వగలిగే స్క్రీన్ ఏంటంటే ఎవరైనా దూరంగా ఉంటున్నారు, చుట్టాలు లేకపోతే గ్రాండ్ పేరెంట్స్ దూరంగా ఉంటున్నారు, వాళ్ళకి వీడియో కాల్. అది తప్పితే నో స్క్రీన్. దెన్ 2 to 5 years మ్యాక్స్ ఇస్తే 1/2 hour to 1 hour స్క్రీన్ టైం. మోర్ దాన్ 5 years 2 hours అలౌడ్. ఇది ఒక స్క్రీన్ టైం లిమిట్ అన్నమాట. సో ఫస్ట్ థింగ్ మనం అది ఫాలో అవ్వాలి, ఆ టైం లిమిట్ అనేది ఫాలో అవ్వాలి. సెకండ్ ఏంటంటే అన్ఆథరైజ్డ్ ఆర్ పేరెంట్స్ లేకుండా స్క్రీన్ చూడటం. పేరెంట్స్ ఏమనుకుంటారంటే దట్ ఈస్ ద టైమ్ దే ఆర్ గెట్టింగ్, అంటే నాకు ఇది రిలీఫ్ టైం అన్నట్టు అనుకొని వాళ్ళు ఇచ్చేసి వెళ్ళిపోతారు. అప్పుడు దాన్ని అంటే మానిటర్ చేయటం కష్టం అవుతుంది, అండ్ వాట్ టైప్ ఆఫ్ కంటెంట్ వాచ్ చేస్తున్నారు కష్టం అవుతుంది. సో ఇఫ్ యూ హ్యావ్ అ వర్క్, కొన్నిసార్లు అన్అవాయిడబుల్ సిచ్యువేషన్స్ ఉంటాయి. అలాంటప్పుడు ఎక్కువ ప్రిఫరెన్స్ మనం స్లో పేస్డ్ కార్టూన్స్ ఆర్ స్లో పేస్డ్ వాటికి అలవాటు చేయాలి పిల్లల్ని. అంటే ఉంటాయి కొన్ని కార్టూన్స్ లైక్ స్లో పేస్డ్, మరి ఫాస్ట్ పేస్డ్ లైక్ కోకోమలాన్ కాకుండా స్లో పేస్డ్లో చెప్పేవి ఆ కార్టూన్స్ని ప్రిఫర్ చేయటం మంచిది. ఏజ్ బట్టి వాట్ కంటెంట్ టు వాచ్. అండ్ పేరెంటల్ ఆథరైజేషన్ అంటే పేరెంట్ చూస్తూ ఉండాలి, మధ్యలో వాళ్ళని గైడ్ చేయాలి, చూస్తూ ఉండాలి. అండ్ లిమిట్ చేసుకోండి టైంని, అండ్ దాన్ని దేంతోనూ లింక్ చేయొద్దు. లైక్ పడుకోబెట్టడానికి స్క్రీన్ చూపించడం, తినిపించడానికి స్క్రీన్ చూపించడం, అలా ఏడుస్తుంటే స్క్రీన్ చూపించడం, అలా యాక్టివిటీస్కి రిలేట్ చేయొద్దు. అవి ఒక ఎమోషన్స్. ఆ ఎమోషన్స్ని కంట్రోల్ చేయాలి, కానీ దానికి ఇదేమీ ఆయుధం కాదు. ఇప్పుడు అది హ్యాబిట్గా మారుతుంది. వాళ్ళ ఎమోషన్స్ని వాళ్ళు ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలియదు, వాళ్ళకి ఫ్యూచర్లో అది రిస్క్ అవుతుంది. సో అదొకటి. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే ఫస్ట్ అసలు మనం ఫాలో అవ్వాలి. మంకీ సీ మంకీ డూ, అది పేరెంటింగ్లో నేను స్ట్రాంగ్గా నమ్మే కాన్సెప్ట్. లైక్ మనం ఏం చేస్తామో పిల్లలు అదే నేర్చుకుంటారు. చాలామంది వర్కింగ్ పేరెంట్స్ ఉంటారు. నేను ఎప్పుడు ఈ టిప్ చెప్తూ ఉంటా వాళ్ళకి, లైక్ ఒక బాక్స్ పెట్టుకోండి, లైక్ ఇంటికి వెళ్ళాక ట్రై టు పుట్ దట్ ఇన్ దట్ బాస్కెట్. అందరూ ఆ ఫోన్లో ఆ బాస్కెట్లో పెట్టేయండి. పిల్లలకి అదేం నేర్పిస్తుంది, మా మమ్మీ నా కోసం ఉంటుంది, మా డాడీ నాతో టైం స్పెండ్ చేస్తున్నారు, సో ఫోన్ అవాయిడ్ చేసి వాళ్ళు నాతో చేస్తున్నారు. సో వాళ్ళు కూడా అదే నేర్చుకుంటారు. దే విల్ స్టాప్ ట్రీటింగ్ ఫోన్ యాజ్ ద డోపమిన్ హిట్. ఎమోషన్ విల్ బీ ద హిట్ దేర్. సో కనెక్ట్ అవ్వాలి పేరెంట్స్, దట్ ఈస్ ద థర్డ్ థింగ్. అండ్ ఫోర్త్ థింగ్ ఇస్ ఏ జోన్ కా జోన్. అంటే లివింగ్ రూమ్ ఓకే, ఒక 1/2 hour లివింగ్ రూమ్లో ఫోన్ ఇచ్చాము, మీ ఫోన్ టైం అక్కడ ఉంటుంది. బెడ్రూమ్ ఈజ్ నాట్ ఫర్ స్క్రీన్స్, అండ్ డైనింగ్ రూమ్ ఈజ్ నాట్ ఫర్ స్క్రీన్స్. అలా స్క్రీన్ ఫ్రీ జోన్స్ క్రియేట్ చేసుకోవాలి. అండ్ స్క్రీన్ ఫ్రీ డేస్ క్రియేట్ చేసుకోవాలి. లైక్ సండే ఈజ్ నో స్క్రీన్. మీరు కూడా అవాయిడ్ చేయండి, మీ వర్క్ అంతా అవాయిడ్ చేయండి. మేక్ దట్ టైమ్ ప్లే టైమ్ అండ్ ఆల్. ఇవన్నీ ఎంత చెప్పినా ఫస్ట్ థింగ్ ఏంటంటే స్క్రీన్ బదులు ఇంకో యాక్టివిటీ ఇవ్వండి పిల్లలకి. రిప్లేస్మెంట్. ఇప్పుడు గంటలు చూసే పిల్లోడు ఉన్నాడు, వాడికి నేను సడన్గా స్క్రీన్ ఆపేమన్నానంటే ఇట్ ఈస్ లైక్ నాట్ పాసిబుల్. పేరెంట్స్ కూడా అలిసిపోయి ఇచ్చేస్తారు. సో ఫస్ట్ థింగ్ అవర్స్ తగ్గించాలి. 1 hour చూసే పిల్లోడిని 40 minutes చూసే 35 minutes 20 minutes చేసుకోవాలి. సెకండ్ థింగ్ ఏంటంటే దానికి ఆల్టర్నేటివ్ యాక్టివిటీ ఇవ్వాలి, వాళ్ళ బ్రెయిన్కి డోపమిన్ హిట్ ఇచ్చేది ఇవ్వాలి. లైక్ లెస్ దాన్ 1 year అయితే షేప్ సార్టర్స్ లాంటివి, 2 to 5 years అయితే పజిల్స్ లాంటివి, లేకపోతే రోల్ ప్లే బొమ్మలు ఉంటాయి ఆ బొమ్మలు లాంటివి. 3 years అబవ్ వాళ్ళకి పజిల్స్ లాంటివి, బుక్స్ లాంటివి, అలాంటివి సమ్ యాక్టివిటీ. ఈవెన్ ఇప్పుడు టాడ్లర్ యాక్టివిటీస్ అని కొడితే హార్వర్డ్ దానిలో కూడా ఉన్నాయి, స్టాన్ఫర్డ్ దానిలో కూడా ఇప్పుడు టాడ్లర్ యాక్టివిటీస్ అని కొడితే స్టాన్ఫర్డ్ డెవలప్మెంట్ సెంటర్లో యాక్టివిటీస్ కూడా ఉంటాయి. ఆర్ ఆన్లైన్ చూస్తే చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. ఆ స్క్రీన్ ఫ్రీ యాక్టివిటీస్ మీ పిల్లలతో చేయించండి ఆ టైంలో. దట్ విల్ స్టార్ట్ దెమ్ మేక్ ఇట్ మోర్ ఇంట్రెస్టింగ్. సో అప్పుడు పిల్లలు డైవర్ట్ అవుతారు. సో
సచ్ ఏ నైస్ టిప్స్ మ్యామ్, డెఫినెట్లీ బాగా యూస్ అవుతాయి. థ్యాంక్ యూ. యా. అండ్ మ్యామ్ ఇందాక మీరు చెప్తూ కోకో మిలన్ అని ఒక కార్టూన్ గురించి మాట్లాడారు. అవును అవును. సో అంటే ఈ కోకో మిలన్ అనే దాని వల్ల అసలు ఎలాంటి ఎఫెక్ట్స్ రావచ్చు పిల్లలకి, ఎలాంటి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి? ఓకే, మీరు కోకోమెలన్ చూసుంటే ఇట్స్ లైక్ వెరీ బ్రైట్ కలర్స్. ఏ పిల్లలన్నా ఆ మ్యూజిక్కి టంగు మంది తిరిగి చూస్తారు ఫస్ట్ థింగ్. ఆ బ్రైట్ కలర్స్ చూసాక ఇంకా పిల్లలు ఆ స్టక్ అయిపోయి అలా దాన్ని చూస్తూనే ఉంటారు. ఇదివరకు కార్టూన్స్ అలవాటు లేని పిల్లలు కూడా కోకోమెలన్ మ్యూజిక్కి ఆ బ్రైట్ కలర్స్కి చూస్తూనే ఉంటారు. అండ్ ఇట్స్ వెరీ ఫాస్ట్ పేస్డ్. అంటే ఫాస్ట్ పేస్డ్ అంటే ఏంటంటే బాగా ఫాస్ట్గా సెకండ్స్లో ఇట్లా ఆ మాటలు అవి వెళ్ళిపోవటం, సాంగ్ చేంజ్ అయిపోవటం అలా ఉంటుంది. సో ఆ ఫాస్ట్ పేస్డ్ మ్యూజిక్ అవి చూసినప్పుడు, ఆ కార్టూన్స్ చూసినప్పుడు పిల్లలకి ఇంకా రియల్ లైఫ్ ఎలా ఉంటుంది, స్లోగా ఉంటుంది, స్లో పేస్డ్ కదా ఇది మనం చేసేది, ఇట్స్ నాట్ మూవీస్. సో ఇట్స్ స్లో పేస్డ్. అవి చూసేసరికి పిల్లలు ఇంకా రియల్ లైఫ్ బోర్ కొడుతూ ఉంటుంది. వాళ్ళు దే విల్ బికమ్ అడిక్టివ్, లైక్ ఐ వాంట్ దట్ డోపమిన్ హిట్ ఆర్ ఐ వాంట్ దట్ ఫాస్ట్ పేస్డ్ కంటెంట్ ఆల్వేస్ అన్నట్టు ఉంటారు. సో దేర్ ఆర్ సమ్ షోస్. ఇప్పుడు కోకోమెలాన్ చూపించే వాళ్ళు ఆపాలి ఫస్ట్. డెఫినెట్లీ అంత ఫాస్ట్ పేస్ షోస్ చూపించకూడదు. దానివల్ల పిల్లల బ్రెయిన్ ఎదుగుదల కరెక్ట్గా ఉండదు, వాళ్ళకి ఎమోషనల్ రెగ్యులేషన్ ఒకటి రాదు, అండ్ వాళ్ళు వేరే వరల్డ్లో ఉంటారు, ఫిక్షనల్ వరల్డ్లో ఉంటారు. దే ఆర్ నాట్ స్టేయింగ్ ఇన్ ప్రెజెంట్ వరల్డ్. అంటే వాళ్ళు అన్నీ ఆ వరల్డ్లో బిహేవ్ చేసినట్టు చేస్తూ ఉంటారు. మీరు కొంతమంది పిల్లల్ని చూస్తే నా కోపీలో కూడా వస్తూ ఉంటారు, అటేటో చూసి యాపిల్, బనానా అని, కానీ వాళ్ళు దే స్పీక్స్ పాష్ ఇంగ్లీష్. దట్స్ బికాస్ అంటే నాట్ పాష్ ఇంగ్లీష్, దట్ ఈస్ స్టైల్డ్ ఇంగ్లీష్ లాగా మాట్లాడతారు, బట్ నాట్ ఆర్ లాంగ్వేజ్. అంటే ఇక్కడ మనం మాట్లాడే లాంగ్వేజ్ కాకుండా ఎక్కడో మాట్లాడతారు. కొంతమంది పేరెంట్స్ అని చాలా గొప్పగా చెప్తూ ఉంటారు, మా వాడికి ఇంగ్లీష్ వచ్చేసింది మేడం, మేము అందరం తెలుగులో మాట్లాడినా అని. దట్ ఈస్ బికాస్ వాళ్ళు మన వరల్డ్లో లేరు. సో అలా ఫిక్షనల్ వరల్డ్లో ఉండి ఈ వరల్డ్లో ఉండకపోవటం వల్ల వాళ్ళకి ఫోకస్ అనేది ఉండదు. ఫ్యూచర్లో అలాంటి కిడ్సే మెమరీ, ఫోకస్ అన్నీ తక్కువగా ఉంటాయి. సో దిస్ ఇస్ ద ఎఫెక్ట్ కోకోమెలన్ ఇస్ క్రియేటింగ్. దాని బదులు స్లో పేస్డ్ షోస్ చూపించవచ్చు. లైక్ ఇప్పుడు డోరా లాంటిది స్లో పేస్డ్గా కొన్ని షోస్ ఉంటాయి. లైక్ ఇప్పుడు ట్రాష్ ట్రక్స్ లాంటిది, బ్లూయి, ఇలాంటి షోస్ కొన్ని ఉంటాయి స్లో పేస్డ్. అండ్ జియోగ్రఫిక్ ఛానల్ ఫర్ కిడ్స్ ఉంటుంది, లైక్ స్లో పేస్డ్ ఉంటాయి, అవి చూపించవచ్చు. ఓకే మ్యామ్, ఇప్పుడున్న జనరేషన్లో మోస్ట్ ఆఫ్ ది ఫాదర్స్ అండ్ మదర్స్ ఆర్ పేరెంట్స్ సఫర్ అవుతున్న ఒక ప్రాబ్లం, అండ్ వాళ్ళందరూ తెలుసుకోవాలనుకుంటున్న ఒక సొల్యూషన్ ఏంటి అంటే మస్ట్ అండ్ షుడ్ మదర్ అండ్ ఫాదర్ ఇద్దరూ కూడా జాబ్కి ఆర్ వర్క్కి వెళ్ళాల్సిన నెసెసిటీ అయితే వచ్చేసింది, మేబీ డ్యూ టు లివింగ్ కాస్ట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి ద రీజన్. సో దీనివల్ల ఏమవుతుందంటే పిల్లలకి టైం దొరకక వాళ్ళు ఇంట్రోవర్ట్స్ అయిపోవటం, మెంటల్ హెల్త్ ఇష్యూస్ రావటం, సో ఎమోషనల్ ఇంబ్యాలెన్సెస్ రావటం, సో బాండింగ్ తగ్గిపోవటం, సో ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు క్వాంటిటీ టైం వర్సెస్ క్వాలిటీ టైం అనే ఒక కాన్సెప్ట్ డెవలప్ అయింది సిట్యుయేషన్. సో దాని గురించి ఏం చెప్తారు మేడం? మీరు అడిగిన క్వశ్చన్లో లైక్ క్వాంటిటీ అండ్ క్వాలిటీ బోత్ ఆర్ ఇంపార్టెంట్ పేరెంటింగ్లో, కానీ మై ఫస్ట్ ప్రిఫరెన్స్ వుడ్ బీ ఫర్ క్వాలిటీ ఆఫ్ టైం. ఎందుకు అంటే క్వాంటిటీ లైక్ గంటలు పిల్లలతో మీరు స్పెండ్ చేసినా, లైక్ మీరు స్క్రీన్ చూసుకుంటున్నారు, ఆర్ మీరు మీ పిల్లల ఎమోషన్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, ఆర్ మీరు పిల్లలు చెప్పేది వినకుండా మీరు ఎవ్రీ టైమ్ యు ఆర్ కరెక్టింగ్ దెమ్, ఇలా చేస్తున్నప్పుడు అది క్వాంటిటీ ఆఫ్ టైం ఎంత ఉన్నా ఇట్ ఈస్ నాట్ ఎఫెక్టివ్. పేరెంటింగ్ ఈజ్ నాట్ ఎఫెక్టివ్. పేరెంటింగ్ అంటే పేరెంటింగ్ అంటే పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ షుడ్ హ్యావ్ ఎ బాండ్. సో దానికి క్వాలిటీ ఆఫ్ టైమ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దేర్ ఇస్ వన్ కాన్సెప్ట్ ఇన్ చైల్డ్ సైకాలజీ లైక్ 9-minute క్వాలిటీ టైం అని చెప్పి. ఈ 9-minute క్వాలిటీ టైం అనేది మార్నింగ్ పిల్లలు లేసినప్పుడు, అండ్ స్కూల్ నుంచి పిల్లలు వచ్చాక, అండ్ రాత్రి పిల్లలు పడుకునేటప్పుడు, అంటే టోటల్గా ఇట్ విల్ బికమ్ 9 × 3 27 minutes. ఈ 27 minutes పిల్లలతో క్వాలిటీ టైం స్పెండ్ చేస్తే దట్ ఈస్ మోర్ ఎఫెక్టివ్, అండ్ దట్ ఈస్ దట్ ఈస్ లైక్ ఇంపాక్టింగ్ అ లాట్ ఆన్ చిల్డ్రన్. దానివల్ల పిల్లలు స్మార్టర్ అవుతారు, ఎమోషనలీ సెక్యూర్డ్ చిల్డ్రన్ అవుతారు, అండ్ యూఆర్ రేజింగ్ మోర్ ఇండిపెండెంట్ చైల్డ్ అవుతుంది. సో దట్ ఈస్ వాట్ ఎవ్రీ పేరెంట్ వాంట్స్. సో ఆ 9-minute క్వాలిటీ టైమ్ ఇస్ ఇంపార్టెంట్. ఆ 9 minutes మీరు చేయాల్సింది ఏంటి అంటే దట్స్ వన్. ఆ 9 minutes మీరు చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ ఫోన్స్ పక్కన పెట్టాలి, అండ్ ఇంకొకటి జడ్జ్మెంట్ లేకుండా పిల్లలు చెప్పేది వినాలి.
లైక్ పిల్లలతో మాట్లాడాలి, వాళ్ళ స్కూల్లో ఏమైంది, నీ ఆ ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చింది, అలాంటి క్వశ్చన్ లీడింగ్ కన్నా ఫస్ట్ వాళ్ళు చెప్పింది వినాలి. చెప్పినాక వాళ్ళతో కనెక్ట్ అవ్వండి. ఓకే, అలా జరిగిందా, అలా కనెక్ట్ అవ్వాలి. వాళ్ళ స్కూల్లో జరిగిన విషయం గురించి అలా కనెక్ట్ అవ్వాలి. తర్వాత యూ కెన్ కరెక్ట్ దెమ్, బట్ ఫస్ట్ లిసనింగ్ అండ్ కనెక్టింగ్ విత్ దెమ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇలా ఎఫెక్టివ్ బాండింగ్ లైక్ నో స్క్రీన్ టైం, మల్టీ టాస్కింగ్ చేయకుండా పిల్లలు చెప్పింది విని వాళ్ళతో కనెక్ట్ అయ్యి జడ్జ్మెంట్ లేకుండా ఉండి కొన్ని చిన్న చిన్న కరెక్షన్స్ చేస్తే దాట్ ఈస్ ద మోస్ట్ ఎఫెక్టివ్ క్వాలిటీ టైం విచ్ ఎనీ పేరెంట్ కుడ్ స్పెండ్ విత్ దేర్ చైల్డ్. అలా చేయటం వల్ల చైల్డ్కి ఒక ట్రస్ట్ వస్తుంది. ట్రస్ట్ ఇస్ వాట్ వీ హ్యావ్ టు క్రియేట్ ఇన్ ఫస్ట్ 3 years ఆఫ్ పేరెంటింగ్. ఏం ట్రస్ట్ వస్తుంది, మా పేరెంట్స్కి నేనంటే చాలా ఇష్టం. దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు ఎంఫసైజ్ ఫ్రీక్వెంట్గా వాళ్ళకి చెప్తూ ఉండాలి, వాళ్ళకి మీరు వాళ్ళంటే ఎంత ఇష్టం అలా అని. అండ్ వాళ్ళు ఫియర్ లేకుండా దే కమ్ ట్రస్ట్ ద పేరెంట్ అండ్ దే సే ఎవ్రీథింగ్ టు దెమ్. దట్ ఈస్ వాట్ ఎనీ పేరెంట్ నీడ్స్. సో ఆ ట్రస్ట్ అనేది ఈ 9-minute క్వాలిటీ టైంలో వస్తుంది. అది మ్యామ్, మీరు మీ పేరెంట్స్ని చూసుంటారు ఓకే. అండ్ మీ జనరేషన్ ఉంది అండ్ ఇప్పుడు ఇంకా ఆల్రెడీ నెక్స్ట్ జనరేషన్ కూడా స్టార్ట్ అయింది. ఈ పేరెంటింగ్ మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏంటి ప్రీవియస్ జనరేషన్స్కి ప్రజెంట్ జనరేషన్ కంటే ఇదివరకు జనరేషన్కి ఇప్పుడు ప్రజెంట్ మిలీనియల్ జనరేషన్ పేరెంటింగ్కి డిఫరెన్సెస్ ఏంటి? లైక్ ఇదివరకు జనరేషన్ అప్పుడు అంత ఇన్ఫర్మేషన్ అవైలబుల్ లేదు. జనరలీ వాళ్ళ పేరెంట్స్ చెప్పినవి, వాళ్ళ నాన్నమ్మలు అమ్మమ్మలు చెప్పినవి వాళ్ళు వినేవాళ్ళు అండ్ కంటిన్యూ చేసేవాళ్ళు. ఇప్పుడు జనరేషన్లో దర్ ఇస్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్. కానీ ఇప్పుడు జనరేషన్కి ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఏది రైట్ ఇన్ఫర్మేషన్, ఏది రాంగ్ ఇన్ఫర్మేషన్ అని కొంచెం తెలుసుకోవడానికి ప్రాబ్లం అవుతుంది. బికాస్ ఫ్రీగా ఇన్ఫర్మేషన్ ఉంది, బట్ అది ఏది రైట్ ఏది రాంగ్ అని కేటగరైజ్ చేసేది లేదు. సో అదొకటి. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అవైలబిలిటీ ఎక్కువగా ఉంది. సో యాక్చువల్లీ ఏమనుకుంటాం మనం, ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంటే పేరెంటింగ్ ఈజీ అవ్వాలి కదా అనుకుంటాము. కొంచెం కాన్సెప్ట్ ఏంటంటే నేను అబ్జర్వ్ చేసిన దానిలో రోజు పేరెంట్స్తో చూస్తూ ఉంటా కదా, నేను చాలా యాంగ్షియస్ పేరెంట్స్ని చూస్తున్నా. అంటే యాంగ్షియస్ పేరెంట్స్ అంటే ఎవ్రీ మదర్ ఇస్ పేరెంటింగ్ బట్ ఆస్కింగ్ క్వశ్చన్స్ విత్ యాంగ్జైటీ. అంటే ఫ్రీక్వెంట్ విజిట్స్ ఉంటాయి, చాలా యాంగ్షియస్గా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పిల్లల గురించి చాలా క్వశ్చన్స్ అడుగుతారు. నేను ఇదివరకు చూడలేదు. అంటే నేను అప్పుడప్పుడు మా మదర్ని కూడా అడుగుతుంటా, లైక్ ఏంటి మీరు ఇంత యాంగ్షియస్ ఫీల్ అయ్యే వాళ్ళ, మాకే ఇలా పేరెంటింగ్ అప్పుడు ఇన్ని క్వశ్చన్స్ వస్తున్నాయా అని చెప్పి. లైక్ ఇన్ఫర్మేషన్ ఇస్ క్రియేటింగ్ యాంగ్జైటీ ఆల్సో. అది ఏది కరెక్ట్ ఏది తప్పు తెలియక యాంగ్జైటీ క్రియేట్ చేస్తుంది. డేంజర్స్ గురించి తెలిసినప్పుడు కొంచెం యాంగ్జైటీ ఉంటుంది. చాలామంది హోల్ హార్టెడ్గా పేరెంటింగ్ ఎంజాయ్ చేయట్లేదేమో అనిపిస్తుంది. నేను ఓపీలో కూడా లాస్ట్ సెంటెన్స్ హ్యాపీగా ఉండండి, హ్యాపీగా పేరెంటింగ్ చేయండి, ఆలోచించకండి అని చెప్తూ ఉంటా. ద థాట్ ప్రాసెస్ హ్యాస్ చేంజ్డ్. ఇన్ఫర్మేషన్ ఎక్కువ అయిపోయి దాంతో మిస్కన్సెప్షన్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఇదివరకు మిస్కన్సెప్షన్స్తో ఫీడ్ చేశారు పేరెంట్స్ని, కానీ వాళ్ళు కొన్ని ఏమీ అప్పుడు ఇంపాక్ట్ అవ్వలేదు, జరగలేదంటే వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు యాంగ్జైటీ ఎక్కువైంది పేరెంట్స్లో. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ ఐ అబ్జర్వ్డ్. అండ్ కాన్సెప్ట్ పూర్తిగా తెలుసుకోవట్లేదు. లైక్ ఇదివరకు పేరెంట్స్ కాన్సెప్ట్ ఏమో పేరెంటింగ్ స్టైల్లో అసలు కాన్సెప్ట్ లేదనిపిస్తుంది నాకు. వాళ్ళు అలా పెంచారు. కాన్సెప్ట్ ఏమి లైక్ ఇప్పుడు జెంటిల్ పేరెంటింగ్ అంటారు, అథారిటేరియన్ పేరెంటింగ్ అంటారు, హెలికాప్టర్, ఈ టర్మ్స్ అన్నీ వచ్చినాయి, ఇవన్నీ వచ్చినాయి. లైక్ ఇదివరకు ఓకే ఒక రూల్స్ ఉన్నాయి, ఆ రూల్స్ ఫాలో అవ్వాలి, దీనికి రూల్స్ విరుద్ధంగా ఆలోచించకూడదు, ఈ టైప్లో ఉండేది పేరెంటింగ్. ఇప్పుడేమో ఇదివరకు కొట్టడం ఓకే అనేవాళ్ళు, ఇప్పుడేమో కొడితే తప్పు, కొట్టకూడదు, దానివల్ల పిల్లల బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుందని ఇప్పుడు చాలా స్టడీస్ చెప్తున్నాయి. సో ఈ డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయి, బట్ కాన్సెప్ట్ పూర్తిగా తెలుసుకోకుండా చేసేస్తున్నారు ఇప్పుడు పేరెంట్స్ కొన్ని. అంటే జెంటిల్ పేరెంటింగ్ అంటే ఏమనుకుంటారు, కొట్టకూడదు తిట్టకూడదు అనుకుంటారు, అన్నీ ఇచ్చేస్తూ ఉంటారు. దట్ ఈస్ నాట్ జెంటిల్ పేరెంటింగ్. జెంటిల్ పేరెంటింగ్ అంటే సెట్టింగ్ బౌండరీస్. అంటే ఇప్పుడు నువ్వు నో చెప్పొద్దు అని కాదు, అన్నిటికీ ఏదైనా బ్యాడ్ థింగ్ అంటే నో చెప్పాలి, దానికి ఒక బౌండరీ పెట్టాలి, ఇలా చేయకూడదు నువ్వు, కానీ నువ్వు కొట్టద్దు తిట్టొద్దు, అది జెంటిల్ పేరెంటింగ్ అంటే. సో దట్ ఈస్ లాకింగ్ ఇప్పటికి అప్పటికి జనరేషన్. మోర్ ఇన్ఫర్మేషన్, కాన్సెప్ట్ పూర్తిగా తెలుసుకోకపోవటం వల్ల పేరెంట్స్ ఎక్కువ యాంగ్షియస్ అవుతున్నారు అనిపిస్తుంది నాకు. అండ్ ఏమంటే యూజువలీ నేను
స్కూల్స్లో కాలేజెస్లో కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు, లైఫ్ స్కిల్స్ కానీ సంథింగ్ అలా. ఓకే. సో హెచ్ఎమ్స్ని కానీ ఆర్ ఫ్యాకల్టీ అంటే టీచర్స్ని కానీ మీట్ అయినప్పుడు 4th and 5th స్టాండర్డ్లోనే లవ్ ఓకే. అని అంటున్నారు ఏంటి అనే ఒక అంటే ఓకే. ఈజీగా అంటే 4th, 5th స్టాండర్డ్లోనే లవ్ లేకపోతే అట్రాక్షన్స్ అని సంథింగ్ ఈ కాన్సెప్ట్స్ మాట్లాడుకుంటున్నారు. ఓకే. సో అసలు ఏంటి దాని మీద మీరేం మాట్లాడారు? అంటే ఇప్పుడు కొన్ని రీజన్స్ వల్ల అని చెప్పచ్చు. ఒకటి ఇన్ఫర్మేషన్, సేమ్ ఇందాకట్లాగా సేమ్ అనొద్దులే, ఒకటి ఇన్ఫర్మేషన్ లైక్ మూవీస్, స్క్రీన్స్ అన్నీ ఈజీగా అవైలబుల్ ఉంటున్నాయి. సో ఇన్ఫర్మేషన్ ఇస్ ఆల్రెడీ దేర్ అన్నీ ఒకటి. సెకండ్ కెన్ బీ డ్యూ టు హార్మోన్స్ ఆల్సో, బికాజ్ ఎందుకంటే ఈ మధ్య మనం ప్రికాషియస్ ప్యూబర్టీస్ చూస్తున్నాం. ఇదివరకు 13 to 16 అప్పుడు మెచ్యూర్ అయ్యే పిల్లలు కూడా ఎర్లీగా మెచ్యూర్ అవుతున్నారు, అరౌండ్ 10 yearsకి. మీరు అన్నట్టు 4th, 5th క్లాస్లోకి వస్తారు. ఇదివరకు అది 7th, 8th క్లాస్లో ఉండేది. సో హార్మోనల్ చేంజెస్ అనుకోవచ్చు. అండ్ థర్డ్ థింగ్ అంటే లైక్ పిల్లలకి అవేర్నెస్ లేకపోవటం, సెల్ఫ్ అవేర్నెస్ అబౌట్ దీస్ సెక్షువల్ హార్మోన్స్, వీటి గురించి అవేర్నెస్ లేకపోవటం. అండ్ ఎమోషనల్ థింగ్స్ కూడా, అంటే లైక్ ఇప్పుడు లవ్కి ఇన్ఫాక్చుయేషన్కి తేడా ఆ ఏజ్ గ్రూప్కి చెప్పచ్చా అని చాలామంది అనుకుంటారు. కానీ నా ఉద్దేశంలో అయితే ఆల్ దట్ ఎడ్యుకేషన్ షుడ్ స్టార్ట్ అహెడ్, అంటే ఫ్రమ్ పేరెంట్స్ ఇట్ సెల్ఫ్. ఇప్పుడు సెక్షువల్ ఎడ్యుకేషన్ కానీ ఎమోషన్స్, ఇది నీ ఎమోషన్ అంటే దిస్ ఎమోషన్ వాట్ యు ఆర్ షోయింగ్ ఇస్ లవ్ ఆర్ సంథింగ్ యు ఆర్ హ్యావింగ్, ఇట్ కెన్ బి ఫ్రెండ్షిప్ ఆల్సో అనే ఒక హెల్దీ బౌండరీ అనేది పేరెంట్స్ టీచ్ చేయాలి. అంటే లైక్ అది ఎప్పుడు వస్తుంది, వెన్ ద పేరెంట్ అండ్ ద చైల్డ్ ఈస్ హ్యావింగ్ దట్ గుడ్ బాండ్ వస్తుంది. సో ఇవి మాట్లాడటం తప్పు అని చాలామంది అనుకుంటారు, బట్ అదేం తప్పు కాదు. దట్ ఈస్ వాట్ ఈస్ నీడెడ్. ఇప్పుడున్న ఫాస్ట్ పేస్డ్ అడ్వాన్స్డ్ టెక్నాలజికల్ వరల్డ్లో ఎవ్రీవేర్ ఇన్ఫర్మేషన్ ఇస్ అవైలబుల్. అండ్ ఇప్పుడు పిల్లలు ఎర్లీగా కూడా మెచ్యూర్ అవుతున్నారు. అలాంటప్పుడు పేరెంట్స్ షుడ్ స్టార్ట్ టాకింగ్ అబౌట్ ఇట్ ఫ్రమ్ 3rd to 4th క్లాస్ ఇట్ సెల్ఫ్. వాళ్ళ పిల్లలతో మాట్లాడాలి. అండ్ 3rd class, 4th class అలా ఏం లేదు, లైక్ ఏ టైంలో మాట్లాడాలి అని ఏం లేదు. పిల్లోడు వచ్చి ఒక డౌట్ అడిగారా, దాన్ని క్లారిటీతో డౌట్ ఆన్సర్ చేయాలి. అండ్ దానికి ఒక బౌండరీ సెట్ చేయాలి. డూయింగ్ దిస్ ఇస్ బ్యాడ్ అంటే ఏవి బ్యాడ్, కన్సెంట్, వీటన్నిటి గురించి మాట్లాడాలి. సో teaching kids about all these things is important. Then maybe these things can be avoided. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మ్యామ్, లైక్ ఎప్పటి నుంచో వస్తున్నది నోట్లో వేలు పెట్టుకోవటం. ఓకే. సో చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు నోట్లో వేలు పెట్టుకునే అలవాటు మౌతింగ్ అంటాం. అండ్ అది పెద్ద కూడా కంటిన్యూ అవుతుంది. ఓకే. సో దానివల్ల చాలా డిసడ్వాంటేజెస్ ఉంటాయి అని డాక్టర్స్ మాట్లాడుతూ ఉంటారు. అసలు దానివల్ల ఎలాంటి డిసడ్వాంటేజెస్ ఉంటాయి అండ్ ఆ అలవాటుని ఎలా పోగొట్టాలి? ఓకే. యాక్చువల్లీ మౌతింగ్ అనేది ఒక మంచి డెవలప్మెంట్ అండి. అంటే మీరు పసిపిల్లల్ని చూస్తే జనరల్లీ 3వ నెలలో వాళ్ళ పిల్లలు ఇలా నోట్లో పెట్టుకోవడం స్టార్ట్ చేస్తారు. ఆ మౌతింగ్ ఎందుకు చేస్తారు అంటే అదొక ఓరో డెవలప్మెంటల్ ఫేజ్ అంటారు సైకాలజీ కాన్సెప్ట్ ప్రకారం. ఆ ఓరో డెవలప్మెంటల్ ఫేజ్ అంటే లైక్ పిల్లలు నోటితో అన్నిటినీ ఎక్స్ప్లోర్ చేసే ఏజ్ అది. ఓకే. సో నోట్లో పెట్టుకొని చీకుతున్నారు అంటే దానికి ఎక్స్ప్లోర్ చేస్తున్నారు, దీన్ని చీకుతారు. అదే మీరు ఒక టాయ్ ఇవ్వండి, టాయ్ని చీకుతారు. పేరెంట్స్ వేలు ఇవ్వండి, వేలు చీకుతారు. సో దట్ ఫేజ్, పిల్లల ఫేజ్లో ఉన్నారు, అన్నిటినీ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. వాళ్ళు ఓరల్ మౌతింగ్ ఫేజ్లో ఉన్నారు, దాన్ని మౌతింగ్ ఫేజ్ అంటాం. అది యాక్చువల్లీ ఎంకరేజ్ చేయాలి ఆ టైంలో. అంటే వాళ్ళు చేస్తుంటే వదిలేయాలి, వాళ్ళ చేతులే కదా, నీట్గానే ఉంటాయి కదా, అవి నీట్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. వాళ్ళకి టాయ్స్ ఇస్తుంటే అవి వేడి నీళ్ళల్లో వేసి ఇవ్వటం, సో దట్ అవి నీట్గా ఉండేటట్టు. ప్లాస్టిక్ అవాయిడ్ చేయటం, అలాంటివి చేయాలి. కానీ అది 2.5 years వరకు ఆ ఓరోమోటర్ ఫేజ్ ఇస్ ఓకే. అంటే అన్నిటినీ ఇలా ఎక్స్ప్లోర్ చేయటం. ఈ ఎప్పుడైతే 3rd month నుంచి స్టార్ట్ చేస్తారు 2 years లోపల పేరెంట్స్ అదర్ మోడ్ ఆఫ్ సెక్యూర్ అటాచ్మెంట్స్ కూడా అటాచ్ చేయాలి. అంటే ఎందుకు అని చెప్తున్నానంటే ఈ మౌత్లో ఇలా పెట్టుకొని చీకటుంటే వాళ్ళకు ఒక పాసిఫికేషన్, వాళ్ళకు ఒక మెంటల్ పీస్ వస్తుంది. సో పిల్లలు దాన్ని వాళ్ళని సూట్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటున్నారు. వాళ్ళ పెయిన్ నుంచి కానీ వాళ్ళ దీని నుంచి కానీ సూట్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటున్నారు. సో వేరే సోర్సెస్ కూడా మనం చూపించాలి.
లైక్ నీకు కోపంగా ఉందా, టెడ్డీని హగ్ చేసుకో అని ఒక టెడ్డీ బేర్ లాంటిది ఇవ్వడం హగ్ చేసుకోవడానికి, ఆర్ నీకు నువ్వు ఫ్రస్ట్రేట్ అయిపోయావా, దా మమ్మీ ఒక హగ్ ఇస్తుంది అని పేరెంట్స్ని హగ్ చేసుకోవడం. సో వీ షుడ్ షో దెమ్ అదర్ మోడ్స్ టు రిలీవ్ దేర్ యాంగర్, ఫ్రస్ట్రేషన్ అవన్నీ. సో అలా చేస్తూ ఉంటే దానివల్ల వాళ్ళు కొన్ని రోజుల తర్వాత దే లెర్న్ అదర్ మోడ్స్ ఆఫ్ సెక్యూర్ అటాచ్మెంట్ అండ్ ఇది స్టాప్ చేసేస్తారు. అదే కనుక మనం నోట్లో వేలు తీసే అని అదే పెట్టాం అనుకో, అదే చేస్తూ ఉంటారు, అది అలవాటుగా మారిపోద్ది. సో జనరలీ 3 months నుంచి 2 years వరకు, 2.5 years వరకు దట్ ఈస్ నార్మల్. ఓన్లీ మేము ఎప్పుడు దట్ ఈస్ డేంజరస్ అంటామంటే వేళ్ళు అలా పెట్టుకోవటం వల్ల ఎత్తుపళ్ళు వస్తాయి, జా మిస్అలైన్మెంట్ ఉంటుంది. ఇదంతా 4 years తర్వాత జనరలీ 3.5 year old మదర్ కనుక వచ్చి అడిగారు అనుకోండి, మేడం మా పాప తంబు వేసుకొనే ఉంటుంది ఆర్ వేళ్ళు వేసుకొనే ఉంటుంది, దట్ ఈస్ ద టైమ్ వీ హ్యావ్ టు చేంజ్ ఇట్. లైక్ అప్పుడు ఆ బేబీకి లేదండి మీరు ఇప్పుడే సెక్యూర్ అటాచ్మెంట్ స్టార్ట్ చేసుకోండి అండ్ పొద్దున మేల్కు ఉన్నప్పుడు వేరే యాక్టివిటీస్ చేయించండి అండ్ బేబీతో కనెక్ట్ అవ్వండి. బేబీకి చెప్పండి ఈ హ్యాబిట్ వల్ల నీకు ఇలా ప్రాబ్లం వస్తుంది, సో మన ఇద్దరం కలిసి ఇది మారుద్దామని చెప్పి దానికి కొన్ని క్రీమ్స్ ఉంటాయి, నీకు గుర్తు లేకుండా చేస్తున్నావు కదా, దానికోసం నేను నీకు ఒక క్రీమ్ ఇస్తా, అది నీకు పెట్టుకోగానే వాసన వస్తుంది, అప్పుడు నువ్వు స్టాప్ చేసేయి అని వాళ్ళతో డిస్కస్ చేయండి. ఎందుకంటే 3.5 yearsకి పిల్లలు కూడా ఆ మెచ్యూరిటీ వస్తుంది, కొంచెం లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థం చేసుకునే మెచ్యూరిటీ. యూ షుడ్ డూ ఇట్ యాజ్ అ యూనిట్, నాట్ లైక్ తీయటం, వేపాక పూయటం, ఇవన్నీ డజంట్ వర్క్. దిస్ హ్యాస్ అ సైకాలజీ బిహైండ్ ఇట్. అది అండ్ మ్యామ్ ఇంకొకటి అంటే ఇప్పుడున్న జనరేషన్లో అంటే క్లీనింగ్ చేయడానికి బద్ధకము లేకపోతే టైము, అంటే జనరల్గా బయట నుంచి తీసుకున్న క్వశ్చన్ ఇది. ఓకే. సో క్లీనింగ్ చేయడానికి బద్ధకము లేకపోతే టైం లేకపోవటం వల్ల డైపర్స్ ఎక్కువగా యూస్ చేస్తున్నారు. యా. సో దానివల్ల బౌలెక్స్ అంటే దొడ్డి కాళ్ళు వస్తున్నాయి అనే ఒక న్యూస్ అయితే ఫ్లోట్ అవుతుంది. ఓకే. సో అది ఎంతవరకు నిజం? డైపర్స్ వల్ల బోలెగ్స్ రావటం అనేది డెఫినెట్గా మిత్. దానివల్ల బోలెగ్స్ అయితే రావు. ఓకే. కానీ ఇప్పుడు డైపర్స్ వాడటం ఎంతవరకు మంచిదా కాదా అనేది, యూజ్ చేయడం ఇస్ లైక్ ఈజీ థింగ్. ఆబ్వియస్లీ లంగోటాస్, క్లాత్ డైపర్స్ ఇవన్నీ యూజ్ చేస్తే ఏంటంటే ఎవ్రీ టైం చేంజ్ చేయటం అండ్ ఎవ్రీ టైం వాష్ చేసుకోవడానికి డిఫికల్టీ ఉంటుంది. దట్ ఈస్ పేరెంట్స్ ప్రిఫరెన్స్. సైంటిఫిక్గా అయితే దెర్ ఇస్ నథింగ్ లైక్ డైపర్స్ యూస్ చేయటం వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇలా బోలెగ్స్ వస్తాయి, ఇన్ఫెక్షన్స్ వస్తాయి, ఇవనేవి కరెక్ట్ కాదు. రైట్ యూసేజ్ ఆఫ్ డైపర్ చేస్తే బాగానే ఉంటుంది. క్లాత్ ప్లస్ డైపర్ యూస్ చేసుకోవటం ఈజ్ ఆల్సో వన్ ఆప్షన్. లైక్ మార్నింగ్ మెల్కొని ఉన్నంతసేపు క్లాత్స్ వాడుకోవటం, నైట్ డైపర్ అంటే నైట్ ప్రతిసారి లెగవటం అంటే ఇట్స్ అ డిస్టర్బెన్స్ ఫర్ మదర్ అండ్ బేబీ, ఎవ్రీ ఫ్యామిలీలో అందరికీ. సో మేబీ దానికి డైపర్ యూస్ చేసుకోవడం ఇస్ ఫైన్, బట్ రైట్ యూసేజ్ ఆఫ్ డైపర్ ఇస్ నెససరీ. ఎలా అంటే రైట్ సైజ్ యూస్ చేసుకోవాలి. ఎందుకు అంటే బాగా టైట్ అయిందనుకో డైపర్, దానివల్ల ప్రాబ్లం వస్తుంది, రిస్ట్రిక్షన్ ఆఫ్ మూమెంట్స్ ఉంటాయి. సో రైట్ సైజ్ ఆఫ్ డైపర్స్ యూస్ చేయాలి. టైట్ డైపర్స్ వల్ల పిల్లలకి ఇన్ఫెక్షన్స్ రావచ్చు అండ్ ఆ టైట్నెస్ వల్ల బ్లడ్ సప్లై తగ్గి దానివల్ల ఇన్ఫెక్షన్స్ రావచ్చు. సెకండ్ థింగ్ ఏంటంటే డ్యూరేషన్ ఆఫ్ డైపర్, అంటే 3 hours మించి డైపర్ ఉంచకూడదు. 3 hours దాటింది అంటే ఆ డైపర్ యూరిన్లో బేబీ సోక్ అవుతోంది ఆర్ మోషన్లో బేబీ సోక్ అవుతోంది, దానివల్ల ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ 2 జాగ్రత్తలు తీసుకొని డైపర్స్ అనేవి యూస్ చేయొచ్చు. అండ్ రీసెంట్గా కాఫ్ సిరప్లో ఏదో టాక్సిన్స్ వల్ల 22+ చిల్డ్రన్ చనిపోయారు అని విన్నాం. సో అంటే దాని గురించి ఏమైనా చెప్తారా మ్యామ్? అండ్ వన్ మోర్ థింగ్, ఈ సిరప్స్ అసలు యూస్ చేయొచ్చా లేదా, యూస్ చేయాలి అంటే పేరెంట్స్ తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి? ఓకే. సో రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్ అయితే దట్ ఈస్ క్లియర్లీ ప్రూవెన్ దట్ డైఇథిలీన్ గ్లైకాల్, ఇథిలీన్ గ్లైకాల్ అనే ఒక కంటామినెంట్ ఆ కాఫ్ సిరప్లో ఉండడం మూలాన ఆ ఇన్సిడెంట్ జరిగింది. లైక్ అది కాఫ్ సిరప్ కంటామినేట్ అవటం వల్ల జరిగింది. దట్ ఈస్ యూజ్ చేయాల్సిన ఇంగ్రీడియంట్స్ కాకుండా వేరేవి యూజ్ చేయడం వల్ల. అది క్వాలిటీ ఆఫ్ ప్రొడక్షన్లో ప్రాబ్లం. ఓకే. సో దాన్ని అథారిటీస్ చూసుకోవాలి, లైక్ అది సరిగ్గా ప్రొడక్షన్ అప్పుడు చూసుకోవాలి, ఆర్ బ్యాచ్ టెస్ట్ చేయటం అనేది అథారిటీ ప్రాబ్లం, అక్కడ అది మిస్టేక్.
బట్ అసలు పిల్లల్లో కాఫ్ సిరప్స్ యూజ్ చేయొచ్చా, యూజ్ చేయకూడదా? ఎందుకంటే మనం చాలా ఇన్సిడెంట్స్ చూస్తూ ఉంటాం. నేనే రోజు ఓపీడీలో చూస్తూ ఉంటా. లైక్ మేడం కాఫ్ సిరప్ యూజ్ చేస్తున్నా అయినా దగ్గు తగ్గట్లేదు అంటారు. మీకు కాఫ్ సిరప్ ఎవరిచ్చారండి అంటే, ఫార్మసీలోంచి తెచ్చుకున్నాం మేడం, ఫార్మసీలో వెళ్ళి అడిగితే ఇది కాఫ్ సిరప్ అని ఇచ్చారు అని చెప్తారు. 6 నెలల లోపల పిల్లలకి అసలు కాఫ్ సిరప్, జలుబు, దగ్గు మందులు ఉండవు. మేము ఇవ్వకూడదు. మా పీడియాట్రిక్స్ మా గైడ్ లైన్స్లో అన్నీ ఉండే కూడా ఇవ్వకూడదు. సో మేము ఇవ్వం. కానీ 6 నెలల లోపల పిల్లలకు కూడా కాఫ్ సిరప్స్ ఓటీసీలో తెచ్చుకుంటారు. సో ఫస్ట్ థింగ్ అక్కడ స్టార్ట్ అవ్వాలి. ఓటీసీ డ్రగ్స్లో అసలు కాఫ్ సిరప్స్ ఆపేయాలి. ఓవర్ ద కౌంటర్ ఇచ్చే డ్రగ్స్లో ఆపాలి. అండ్ పీడియాట్రిక్ గైడ్ లైన్స్ ప్రకారం కాఫ్ సిరప్స్ అనేవి లెస్ దాన్ 4 years పిల్లల్లో అసలు ప్రిఫర్ చేయం. లెస్ దాన్ 4 years పిల్లల్లో కాఫ్ వస్తుంది అనుకోండి, దానికి రీజన్ చూసుకోవాలి, ఆ రీజన్ని ట్రీట్ చేయాలి. సో పేరెంట్స్కి నేను ఇచ్చే సజెషన్ అయితే ఓవర్ ద కౌంటర్ కాఫ్ సిరప్స్ ఏ ఏజ్ గ్రూప్కి యూస్ చేయకండి. నాట్ ఈవెన్ ఫర్ దెమ్. బికాస్ ఎందుకు అంటే కాఫ్ సిరప్స్ చాలా టైప్స్ ఉంటాయి. అది ఒక్కొక్క డిసీజ్కి బట్టి ఇస్తాము. అంటే ఇప్పుడు నిమోనియా ఉంటే ఒక టైప్ ఆఫ్ కాఫ్ సిరప్ ఇస్తాం. ఓన్లీ ముక్కు జలుబుతో ఉన్న వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ సిరప్ ఇస్తాం. గొంతు ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ సిరప్ ఇస్తాం. వీళ్ళు ఏం కాఫ్ సిరప్ వాడతారు? అండ్ కాఫ్ సిరప్ సెడేటివ్స్ ఉంటాయి. లైక్ నిద్ర వస్తుంది, సెడేటివ్. కొన్నిసార్లు పిల్లల్లో వాడినప్పుడు ఊపిరి తీసుకునే మజిల్ ఆగిపోతుంది సడన్గా, అప్పుడు సడన్ అరెస్ట్లు అవుతాయి. సో వీ డోంట్ నో వాట్ కాస్ట్ ఇట్. అప్పుడు రీజన్ వాళ్ళు ఆల్రెడీ కాఫ్ సిరప్ యూస్ చేస్తూ ఉండుంటాయి. సో ఇలాంటి ప్రివెంట్ చేయడం కోసం ఓవర్ ద కౌంటర్ కాఫ్ సిరప్స్ తీసుకోకండి. ఓన్లీ అండర్ డాక్టర్ అడ్వైస్డ్ కరెక్ట్ డోస్ వాడాలి. పిల్లల్లో ఎక్కువ డోస్ వాడితే మళ్ళీ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ మ్యామ్ ఇంకొకటి, ఇప్పుడు రైట్ నా కొంచెం న్యూస్లో ట్రెండ్ అవుతున్న థింగ్ ఏంటి అంటే, బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల బెనిఫిట్ లేదు, అండ్ డబ్బా పాలు పడితే పిల్లలు ఫాస్ట్గా గ్రో అవుతారు అనే ఒక ఇదైతే జరుగుతుంది. కొన్ని కంపెనీస్ డైరెక్ట్గా కూడా ప్రమోట్ చేయడం స్టార్ట్ చేశాయి. అండ్ పేరెంట్స్ దీన్ని బేస్ చేసుకుని కన్ఫ్యూజన్లో కొంతమంది ఏమో వాళ్ళే కన్ఫర్మ్ చేసేసుకొని లైక్ డబ్బా పాలు పట్టడం మొదలు పెట్టేశారు. సో లైక్ అసలు దీని గురించి ఏం మాట్లాడతారు యాజ్ ఏ పీడియాట్రిషియన్? సో యాక్చువల్లీ నేనైతే వినట్లేదు ఇది. అండ్ నేను ఎక్కువ ఓపీడీలో చూసేది ఏంటంటే, చాలామంది మదర్స్ దే ఆర్ విల్లింగ్ టు బ్రెస్ట్ ఫీడ్. దే ఆర్ లైక్ ఫార్ములాకి ఎవర్షన్ వచ్చింది బికాస్ ఆఫ్ ఐ థింక్ స్ట్రాంగ్ ప్రమోషన్ ఫ్రమ్ ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్, పీడియాట్రిషియన్స్, గైనకాలజిస్ట్ అందరూ కలిసి బ్రెస్ట్ ఫీడింగ్ ఎంకరేజ్ చాలా చేస్తున్నారు. అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తే ఇమ్యూనిటీ బాగుంటుందని ఇప్పటికే చాలా నాలెడ్జ్ ఎక్కువగా ఉంది. అండ్ అదే కాదు, మీరు చెప్తున్న ప్రమోషన్స్ ఇవన్నీ కూడా ఇన్ఫాంట్ ఐఎంఎస్ యాక్ట్ 1992లో ఒక యాక్ట్ వచ్చింది. దట్ ఈస్ నథింగ్ బట్ ఇన్ఫాంట్ సబ్స్టిట్యూట్స్ ఆర్ మిల్క్ ప్రోడక్ట్ సబ్స్టిట్యూట్స్, ఈ ఫీడింగ్ బాటిల్స్ గురించి, వీటి గురించి అసలు యాడ్స్ అనేవి సోషల్ మీడియా ఆర్ ఎనీవేర్ యాడ్స్ అనేవి రాకూడదు. సో ఈ యాక్ట్ ప్రకారం అసలు ఏ కంపెనీ అయినా, ఇప్పుడు ఈ ఇన్ఫాంట్ మిల్క్ సబ్స్టిట్యూట్స్ చేసే ఫార్ములా కంపెనీ అయినా దే డోంట్ ప్రమోట్ దిస్. అండ్ పర్టికులర్గా మీరు బాటిల్ మీద చూసిన బ్రెస్ట్ మిల్క్ ఈస్ ద బెస్ట్ థింగ్ టు గిఫ్ట్ టు బేబీస్ అని ఉంటుంది బాటిల్ మీద చూసిన ఈ యాక్ట్ ప్రకారం. సో చాలామంది మదర్స్ దే ఆర్ విల్లింగ్ టు బ్రెస్ట్ ఫీడ్ అండ్ ఐ సీ దట్ ఎంకరేజ్మెంట్. అఫ్ కోర్స్ కొన్నిసార్లు బ్రెస్ట్ ఫీడ్ కుదరినప్పుడు నెక్స్ట్ బెస్ట్ ఇస్ ఫార్ములా ఫీడ్. ఎందుకు అంటే కొంతమందిని చూస్తాం, ఆవు కింద డైరెక్ట్గా తాగిస్తారు, లేకపోతే ఆవు పాలు పిండి ఇవి కృత్రిమంగా తయారు చేసిన ఫార్ములాస్ ఎందుకు, ఆవు పాలు గేదె పాలు ఇద్దామని అంటారు. కానీ దే ఆర్ వెరీ డేంజరస్ వెన్ గివెన్ లెస్ దాన్ 1 year. ఎందుకంటే ఆవు పాలు, గేదె పాలలో ఉండే ప్రోటీన్, ఫ్యాట్ అవన్నీ పిల్లలకి డైజెస్ట్ అవ్వవు. దానివల్ల కిడ్నీ స్లోగా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. విజిబుల్గా వాళ్ళకి డయేరియా, వామిటింగ్స్ అవ్వకపోయినా కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. సో బ్రెస్ట్ మిల్క్ ఈజ్ ద బెస్ట్ ఫర్ బేబీస్. సెకండ్ ఇస్ నెక్స్ట్ టు బ్రెస్ట్ మిల్క్, ఒకవేళ కొన్ని కండిషన్స్లో ప్రొడ్యూస్ అవ్వకపోతే ఫార్ములా మిల్క్. మ్యామ్ ఇప్పుడు ChatGPT అనేది టూ మచ్ ట్రెండ్ అయిపోతుంది, ప్రతిదానికి యూస్ చేస్తున్నారు, అఫ్ కోర్స్ పేరెంటింగ్కి కూడా. సో దీన్ని చూసి సొంత వైద్యాలు మొదలు పెట్టేస్తున్నారు. సో ఇది ఎంతవరకు వాడాలి అండ్ పిల్లల్ని సేఫ్గా అండ్ హెల్తీగా పెంచాలి అని అంటే హోమ్ రెమెడీస్, మీరు ఇచ్చే రెమెడీస్ ఏంటి? సో ChatGPT కూడా
రైట్ ప్రాంప్టింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అంటారు. సేమ్ అలాగే అంటే ప్రాంప్ట్ ఈజ్ ఇంపార్టెంట్ టు గివ్ చాట్ జీపీటీ కూడా కరెక్ట్ ఆన్సర్ ఇవ్వాలంటే. సో అన్నిటికీ సొల్యూషన్ చాట్ జీపీటీని అడగండి. నాకైతే అనిపిస్తుంది చాట్ జీపీటీని అడిగే ముందు మనం ఒక 5 minutes పాజ్ అయ్యి మనం ఆలోచిస్తేనే కొన్నిసార్లు సొల్యూషన్స్ వచ్చేస్తాయి చిన్న చిన్నవి. అండ్ పేరెంటింగ్ అండ్ మెడికల్ అడ్వైజెస్ చాట్ జీపీటీ అండ్ గూగుల్లోంచి తీసుకోవటం ఇస్ నాట్ ఎ రైట్ థింగ్ టు డూ. ఎందుకు నాట్ ఎ రైట్ థింగ్ టు డూ అన్నానంటే ఇట్ ఫీడ్స్ యూ విత్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ సమ్ మిస్ఇన్ఫర్మేషన్ ఆల్సో. మెయిన్లీ మెడికల్ అడ్వైస్ అయితే అసలు చాట్ జీపీటీ గూగుల్లో తీసుకోకూడదు. అంత ఈజీ అయితే అసలు డాక్టర్స్ ఎందుకు 30 ఏళ్ళు 40 ఏళ్ళు చదవడం అంత ఈజీ ఏం కాదు. లైక్ దేర్ ఆర్ మెనీ స్టడీస్. కొన్నిసార్లు మనం 15 years బ్యాక్ ఒకటి మెడికల్గా ఇది కరెక్ట్ అంటే ఇప్పుడు అది కొంచెం సైన్స్ అడ్వాన్స్ అయ్యే తప్పు కూడా చెప్పేవి కూడా ఉంటాయి. అంత సో మెడికల్ అడ్వైస్ అసలు తీసుకోవద్దు. అండ్ మెడికల్ అడ్వైస్ వల్ల బ్లండర్స్ జరిగిన ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి. లైక్ మొన్న ఒక పేషెంట్ని చూశాను. లైక్ వాళ్ళు ఏంటంటే లైక్ ఫీవర్ వస్తోంది అని చెప్పి వాళ్ళు ఆన్లైన్ చాట్ జీపీటీలో చూసి దే స్టార్టెడ్ యూజింగ్ మెఫ్తాల్స్పాస్, ఇబూజెసిక్ అని 2 మెడిసిన్స్ పెట్టేసి చాట్ జీపీటీనే డోస్ అడిగేసి ఆ 2 ఇవ్వడం స్టార్ట్ చేసేసారు వాళ్ళు. లైక్ మెఫ్తాల్స్పాస్ అండ్ ఇబూజెసిక్ అనే మెఫ్తాల్స్పాస్ అయితే మేము ఇవ్వను, నేనైతే నా ప్రాక్టీస్లో ఎప్పుడు ఇవ్వను. అండ్ ఎనీ గైడ్లైన్ విల్ నాట్ అడ్వైస్ బికాస్ దానివల్ల కిడ్నీస్ పాడయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఇట్ స్టాప్డ్. అండ్ ఇబూజెసిక్ హై గ్రేడ్ ఫీవర్ స్పైక్స్లో నేను ఇస్తాను, బట్ దెర్ ఇస్ అ రైట్ టైం. ఏ పారాసెటమాల్ సేఫెస్ట్ మెడిసిన్ ఉన్నప్పుడు వీ షుడ్ నాట్ ఊరినే ఇవ్వకూడదు కదా. సో దెర్ ఇస్ అ రైట్ టైం టు గివ్ దట్ డ్రగ్. సో ఓవర్ ద కౌంటర్ చూసి వాళ్ళు ఎవ్రీ 6 hourly ఆ మెడిసిన్స్ వేయటం వల్ల ఆ బేబీకి లివర్ ప్రాబ్లం వచ్చింది. లైక్ జాండస్ డెవలప్ అయింది. జాండస్ తర్వాత బేబీకి లివర్ ప్రాబ్లం వచ్చింది అండ్ ఆ బేబీ కుడ్ నాట్ ఫీడ్ ఎనీథింగ్ బికాస్ గ్యాస్ట్రైటిస్ రావటం వల్ల ఫీడ్ చేయలేదు. సో అడ్మిట్ చేసాం, ఐసీయూలో పెట్టాల్సి వచ్చింది. ఆ ప్రాసెస్ అంతా అయింది. సో ఎందుకు జస్ట్ మెడికల్ అడ్వైస్ ఆన్లైన్. సో మెడికల్ అడ్వైస్ చాట్ జీపీటీ, గూగుల్, ఫార్మస్యూటికల్ షాప్స్ ఇవి తీసుకోవటం ఇస్ నాట్ అడ్వైజబుల్. నెక్స్ట్ పేరెంటింగ్కి వస్తే పేరెంటింగ్ కూడా యూ రీడ్ అ పేరెంటింగ్ బుక్ బై అ గుడ్ ఆథర్. యూ అంటే పేరెంటింగ్ బుక్ బై గుడ్ ఆథర్ చదవచ్చు. యూ లెర్న్ ఇట్ త్రూ ఇట్. అంటే పర్ఫెక్ట్ పేరెంట్ అనే మిస్కన్సెప్షన్లో చాలామంది ఉంటారు. పేరెంటింగ్ ఈజ్ జస్ట్ అ జర్నీ. ఎవ్రీ స్టెప్లో అలా నేర్చుకుంటూ వెళ్ళటమే. సో ఆ టైంలో ఎలా యాక్ట్ చేయాలి అనేది మేబీ బుక్స్ చదువుకోవచ్చు గుడ్ గైడెన్స్లో, ఆర్ యూ కెన్ ఆస్క్ పీడియాట్రిషియన్స్ ఆర్ యూ కెన్ టాక్ టు సైకాలజిస్ట్ ఇలాగా. బట్ దానిలో కూడా వేరీడ్ ఆన్సర్స్ వస్తాయి ఇప్పుడు చాట్ జీపీటీ గూగుల్లో చేసినప్పుడు. సో రైటా రాంగా అని ఆలోచించి తీసుకోండి డెసిషన్. దట్ ఈస్ ఇంపార్టెంట్. అండ్ ఈ హెల్దీగా పిల్లలు అండ్ సేఫ్గా పెరగడానికి హోమ్ రెమెడీస్ ఏమైనా ఉంటాయి మ్యామ్? ఫీవర్. ఓకే. సో ఇప్పుడు ఫీవర్ వచ్చినప్పుడు లైక్ పిల్లలకి పేరెంట్స్ చేయాల్సింది ఏంటంటే, నేనైతే చెప్తాను నా పేషెంట్స్ అందరికీ చెప్తాను, లైక్ 2 to 3 days మీరు డాక్టర్ దగ్గరికి తీసుకురావాల్సిన అవసరం ఏం లేదు. ఫీవర్ ఉన్నప్పుడు గివ్ దెమ్ లాట్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్, అంటే లిక్విడ్స్ ఇవ్వండి, వాళ్ళని హైడ్రేట్ చేయండి. పారాసెటమాల్ రైట్ డోస్ తెలుసుకోండి, డాక్టర్ అడ్వైస్ తీసుకొని రైట్ డోస్ తెలుసుకోండి. అంటే ఏజ్ వైజ్ పారాసెటమాల్ డోసింగ్ ఉంటుంది. అండ్ పారాసెటమాల్ ఇండియాలో డ్రాప్స్లో ఒక డోస్ ఉంటుంది, సిరప్స్లో ఒక డోస్ ఉంటుంది. సిరప్స్లో వేరీడ్ డోసెస్ ఉన్నాయి మళ్ళీ. సో రైట్ డోస్, కరెక్ట్ డోస్ వేయండి మీ చిల్డ్రన్కి. అండ్ ఇదివరకు కొన్ని బిలీవ్ చేసేవాళ్ళు లైక్ జ్వరం వచ్చిందంటే దుప్పట్లు కప్పేస్తారు. అలా కప్పటం వల్ల లోపలే హీట్ ట్రాప్ అయిపోయి ఉంటుంది. ఇట్ డజంట్ రిలీజ్. ఎట్లా రిలీజ్ అవుద్ది బాడీలో నుంచి హీట్? స్వెట్ ద్వారా రిలీజ్ అవుతుంది. కప్పేస్తే ఎలా అవుతుంది? అవ్వదు. సో అది చేయకండి. అండ్ టెపిడ్ స్పాంజింగ్ అంటే జ్వరం వచ్చినప్పుడు లూక్ వామ్ వాటర్లో గుట్టేసి ఒళ్ళును తుడవటం. ఈ 3 చేస్తే చాలు. హైడ్రేషన్, రైట్ డోస్ ఆఫ్ పారాసెటమాల్ అండ్ టెపిడ్ స్పాంజింగ్. ఇవి చేస్తే మీ పిల్లల ఫీవర్ తగ్గుతుంది. ఇఫ్ ఇట్స్ అ వైరల్ ఫీవర్ 2-3 daysలో అదే తగ్గిపోతుంది. అందుకే 2 days కూడా ఫీవర్ తగ్గలేదు, ఆర్ బేబీ ఫీవర్ లేనప్పుడు కూడా బాగా నీరసంగా ఉంటుంది, ఆర్ వేరే ఏదైనా సిమ్టమ్ ఉంటే డెఫినెట్గా మీ పీడియాట్రిషియన్ని కన్సల్ట్ అవ్వండి. సెకండ్, జలుబుకి మైల్డ్ జలుబులు అసలు 3-4 days ఆర్ 7 days కూడా వెయిట్ చేయొచ్చు. ఇప్పుడు మా అమ్మాయికి జలుబు చేస్తే నేను ఒక 7 రోజుల వరకు వదిలేస్తా, అన్లెస్ అంటిల్ దెర్ ఇస్ కాఫ్ ఆర్ ఫీవర్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్. మైల్డ్ జలుబు వదిలేయచ్చు.
బట్ హోమ్ రెమెడీస్ అంటే సెలైన్ డ్రాప్స్ ఉంటాయి, ముక్కులు బ్లాక్ అయ్యి పిల్లలు ఇబ్బంది పడతారు, అలాంటి వాటికి సెలైన్ డ్రాప్స్ ఉంటాయి. సెలైన్ డ్రాప్సెస్ ముక్కులు క్లీన్ చేసుకోవచ్చు. నేసల్ బల్బ్స్ యూజ్ చేసి, ఆస్పిరేటర్స్ యూజ్ చేసి ముక్కులు క్లీన్ చేసుకోవచ్చు. అండ్ హ్యూమిడిఫికేషన్ మెయింటైన్ అవ్వని ప్లేసెస్లో కూల్ మిస్ట్ హ్యూమిడిఫైయర్ లాంటిది వాడచ్చు. హ్యూమిడిఫికేషన్ బాగుంటే అప్పుడు బ్లాక్ తక్కువ అవుతుంది. లేదు ఇట్ ఈస్ క్రాసింగ్ 7 days ఆర్ చైల్డ్కి కాఫ్ ఫీవర్ ఉందంటే మీ పీడియాట్రిషియన్ సంప్రదించండి. అండ్ సేమ్ విత్ కాఫ్కి అసలు ఓవర్ ద కౌంటర్ కానీ ఇంట్లో హోమ్ రెమెడీస్కి కానీ 1 year లోపలైతే దేర్ ఆర్ నో రెమెడీస్. జస్ట్ ముక్కులు క్లియర్ చేసుకోవట్ ఈస్ 1 remedy బికాస్ అప్పుడు కొంచెం కాఫ్ కంట్రోల్ అవ్వచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ 1 year హనీ వాటర్ హెల్ప్స్. ఒక 50 ml ఆఫ్ హనీ వాటర్లో 1 teaspoon ఆఫ్ హనీ వేసి అది యూ కెన్ గివ్ చిల్డ్రన్ సిప్స్ లాగా తాగించవచ్చు. దానివల్ల కాఫ్ తగ్గే అవకాశం ఉంటుంది. ఇది సైంటిఫికల్లీ ఆల్సో ప్రూవెన్. ఈవెన్ ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్ అడ్వైజెస్ ఇట్ ఇవ్వమని చెప్పి హనీ వాటర్. దీస్ ఆర్ ద న్యాచురల్ రెమెడీస్ అవైలబుల్ కాఫ్కి. కాఫ్ వస్తే మాత్రం ఎక్కువైతే మాత్రం కన్సల్ట్ పీడియాట్రిషియన్ అండ్ దెన్ గెట్ ట్రీటెడ్. అండ్ ఇంకొకటి ఏమంటే చాలా పీడియాట్రిషియన్స్ వీడియోస్లో చెప్తున్న థింగ్ ఏంటి అంటే మోస్ట్ ఆఫ్ ది పేరెంట్స్ మైనర్ ఫీవర్కి కూడా యాంటీబయాటిక్స్ అడుగుతున్నారు. yes, సో దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? మొన్న కోవిడ్ వచ్చినట్టు ఇంకో సూపర్ బగ్. అంటే లైక్ ఇప్పుడు యాంటీబయాటిక్స్ ఇవ్వటం వల్ల ఏమవుతుంది, లైక్ ఫీవర్స్, మోస్ట్ ఆఫ్ ద ఫీవర్స్ పిల్లల్లో వచ్చే ఫీవర్స్ 90% అనొచ్చు, 90% ఆర్ వైరల్. ఒక వైరస్ బాడీలోకి వచ్చింది, ఆ వైరస్ని మనం ట్రీట్ చేయాలి. అంతేగాని వై ఆర్ వి ట్రీటింగ్ ఫర్ బ్యాక్టీరియా? యాంటీబయాటిక్ అనేది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లో వేస్తాం మనం. కానీ యాంటీబయాటిక్స్ అలా వాడుతూ ఉండటం వల్ల ఏమవుతుందంటే మన బాడీకి ఆ యాంటీబయాటిక్ అలా వాడుతూ ఉండటం వల్ల ఏమవుతుందంటే ఆ ఇన్ఫెక్షన్కి, ఇప్పుడు పర్టికులర్గా ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంది, ఆ యాంటీబయాటిక్ బాగా ఎక్కువ మంది వాడేశారు, ఆ ఒక పర్టికులర్ యాంటీబయాటిక్ ఎక్కువ వాడేశారు, ఆ బ్యాక్టీరియా అనేది రెసిస్టెన్స్ డెవలప్ చేసుకుంటుంది. రెసిస్టెన్స్ డెవలప్ చేసుకొని ఇంకో రకంగా మారుతుంది, ఇంకో రకమైన సూపర్ బగ్గా మారుతుంది. ఆ సూపర్ బగ్ వచ్చిందనుకోండి, అప్పుడు ఆ యాంటీబయాటిక్ పనిచేయదు. సో నెక్స్ట్ దానికి వెళ్ళాలి. అలా నెక్స్ట్ అనుకుంటూ మనం ఎన్ని యాంటీబయాటిక్స్ మారుస్తాం. సో కొన్ని రోజుల్లో ఉన్న యాంటీబయాటిక్స్ అన్నీ అయిపోయినాయి అనుకోండి, అప్పుడు మనందరికీ రెసిస్టెంట్ ఉన్న ఇన్ఫెక్షన్ ఏదో ఒకటి వస్తుంది. అప్పుడు అది సూపర్ బగ్లా అవుతుంది. లైక్ కోవిడ్ పాండమిక్, అప్పుడు ఇంకో సూపర్ బగ్ పాండమిక్ వస్తుంది. ఇప్పటికే మేము ఐసీయూస్లో ట్రీట్ చేసేటప్పుడు కొన్ని యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. దానిలో కల్చర్ చూస్తే రెసిస్టెంట్ టు ఉన్న యాంటీబయాటిక్స్ అన్నీ వచ్చి రేర్ యాంటీబయాటిక్ ఒకటి దానికి వస్తుంది. సో అలా ఈవెన్ బ్లడ్ కల్చర్స్ చూసినప్పుడు కూడా అలాంటివి వస్తూ ఉంటాయి ఐసీయూస్లో ట్రీట్ చేసేటప్పుడు. ఇప్పుడు 1, 2, 3 ఉన్నాయి, కానీ ఫ్యూచర్లో ఇట్ కెన్ బీ ఫర్ ఎవ్రీవన్. సో యాంటీబయాటిక్స్ ఓవర్ ద కౌంటర్ అనేది అసలు ఇండియన్ గవర్నమెంటే బ్యాన్ చేయాలని నా ఫీలింగ్. ఓకే, యా. అండ్ చాలామంది పేరెంట్స్ మిమ్మల్ని అడగమన్న కొన్ని క్వశ్చన్స్ మ్యామ్. ఓకే, అసలు నాన్ వెజ్ ఏ మంత్లో స్టార్ట్ చేయాలి? 6 months 7 monthsలో నాన్ వెజ్ తినొచ్చా? ఓకే. సో ఏ మంత్ నుంచి నాన్ వెజ్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది? ఓకే, అసలు మనం వీనింగ్ అనేది అంటే కాంప్లిమెంటరీ ఫుడ్స్ అనేవి ఎందుకు స్టార్ట్ చేస్తామంటే 6 నెలలకి స్టార్ట్ చేస్తాం కదా. పిల్లలు డెవలప్మెంట్లీ రెడీ ఉంటారు అండ్ బ్రెస్ట్ మిల్క్లో క్యాలరీస్, న్యూట్రిషన్ ఇంకా సరిపోదు మదర్ ఇచ్చే బ్రెస్ట్ మిల్క్లో. సో ఎక్స్ట్రా న్యూట్రిషన్ కావాలి. మెయిన్గా ఆ స్టార్ట్ చేసే పీరియడ్లో మనకి ఎక్కువ కావాల్సింది ఐరన్ రిచ్ ఫుడ్స్, జింక్ రిచ్ ఫుడ్స్ కావాలి. ఐరన్, జింక్ పుష్కలంగా ఉండే ఫుడ్స్ మనం ఇవ్వాలి. ఎందుకు అంటే అవే తక్కువ ఉంటుంది, ఇంకా సరిపోదు 6 months నుంచి గ్రోత్ వచ్చేటప్పుడు. అండ్ అది బ్రెయిన్ గ్రోయింగ్ ఏజ్ గ్రూప్ కదా. బ్రెయిన్ ర్యాపిడ్గా 90% ఆఫ్ బ్రెయిన్ గ్రోత్ అనేది 3 years లోపల అయిపోతుంది. ఆ 3 years లోపల అయ్యేటప్పుడు బ్రెయిన్ గ్రోత్కి కావాల్సిన మినరల్స్ అన్నీ ఉండాలి పుష్కలంగా, అప్పుడే స్మార్టర్ చైల్డ్ వస్తారు. సో ఐరన్, జింక్ పుష్కలంగా లభించే ఫుడ్స్ మనం పిల్లలకి పెట్టాలి. సో నాన్ వెజ్ ఇస్ వన్ సచ్ ఫుడ్. సో యాక్చువల్లీ మీరు అక్రాస్ ద వరల్డ్ చూస్తే, అక్రాస్ ద గ్లోబ్ చూస్తే, యూఎస్లో ఆర్ వేరే ఆస్ట్రేలియన్ కంట్రీస్ వీటిల్లో ఫస్ట్ అసలు వాళ్ళు స్టార్ట్ చేసేది నాన్ వెజ్తో స్టార్ట్ చేస్తారు. లైక్ దే గివ్ చికెన్ పీసెస్, బీఫ్ పీసెస్ అలాంటివి ఇస్తూ ఉంటారు. సో దేర్ కల్చర్ యాక్సెప్ట్స్ ఇట్ అండ్ దే డూ దట్. వాళ్ళు ఏదైనా మెత్తగా ఇస్తారు. సో వాళ్ళు బాగానే ఉన్నారు కదా. సో బేసికలీ దట్ ఈస్ గుడ్ ఆల్సో. ఐరన్ అండ్ రిచ్, జింక్ రిచ్ ఉంటాయి కాబట్టి. కానీ ట్రెడిషనల్ ప్రాక్టీసెస్ అలానే వెజిటేరియన్ ఫుడ్స్లో కూడా ఐరన్ అండ్ జింక్ రిచ్ ఫుడ్స్ ఉన్నాయి.
సో మీ ట్రెడిషన్ ఏం యాక్సెప్ట్ చేస్తుంది, మీ ఎథికల్ దీనిలో ఏం యాక్సెప్టబుల్లో అవే ఇవ్వండి. ఇప్పుడు నేను వెజిటేరియన్స్ నాన్ వెజ్ తినమని చెప్పను, బట్ ఐరన్ జింక్ రిచ్ ఉంటుంది కాబట్టి మీరు 6 నెలల నుంచే స్టార్ట్ చేసుకోవచ్చు నాన్ వెజ్ ఫుడ్ అనేది. దట్స్ నాట్ రాంగ్ థింగ్ టు డూ. యూ కెన్ స్టార్ట్ నాన్ వెజిటేరియన్ ఫ్రమ్ 6 months ఆఫ్ ఏజ్. అండ్ చాలా మందికి ఉన్న డౌట్ మ్యామ్, అంటే 11 months అయిపోయింది, 10 months అయిపోయింది, 12 months అయిపోయింది, ఇంకా పళ్ళు రాలేదు. ఓకే. సో అసలు పళ్ళు ఎప్పుడు వస్తాయి? త్వరగా రావాలి అంటే ఏమన్నా చేయాలి? యాక్చువల్లీ పళ్ళు రావటం అనేది నార్మల్గా రావాల్సిన పీరియడ్ 6 months to నార్మల్గా రావాల్సిన పీరియడ్ 6 months to 12 months అప్పుడు. ఓకే, 6 months నుంచి పళ్ళు స్టార్ట్ అవుతాయి. స్లోగా కింద రావటం, పైన పళ్ళు రావటం, అలా అన్ని పళ్ళు 2 years లోపల డెవలప్ అవుతాయి. ప్రైమరీ టీత్ డెవలప్ అవుతాయి. సో ఈ టీత్ డెవలప్మెంట్ కొన్నిసార్లు 6 monthsకి రావచ్చు, కొంతమంది పిల్లలకి 15 months వరకు రాకపోవచ్చు కూడా. డిలేడ్ డెంటిషన్ అంటే పళ్ళు రాలేదు అని ఎప్పుడు భయపడాలి అంటే మోర్ దాన్ 15 months ఒక్క పన్ను కూడా రాకపోతే అప్పుడు మనం భయపడాలి. అప్పుడు మీరు డెఫినెట్లీ పీడియాట్రిషియన్ అండ్ పీడియాట్రిక్ డెంటిస్ట్ని కలవాలి. ఈ పళ్ళు రాకపోవటం అనేది ఒకటి వాళ్ళ పేరెంట్స్కి కూడా అలాగే ఉంటే, కొంచెం డిలేడ్ డెంటిషన్ ఉంటే రావచ్చు, జెనెటికల్ కాంపనెంట్ ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటి అంటే వైటమిన్ డెఫిషియన్సీస్ ఉంటాయి, లైక్ వైటమిన్ డి, కాల్షియం, ఇలాంటి డెఫిషియన్సీస్ ఉన్నా కొన్నిసార్లు పళ్ళు లేట్గా వస్తాయి. అండ్ కొన్నిసార్లు గమ్స్ లోపల ఇంబెడ్ అయిపోయి ఉన్నాయి, పైకి రాకుండా కూడా ఉంటాయి, జస్ట్ కట్ చేస్తే వస్తాయి. సో అది డెంటిస్ట్ డీల్ చేస్తారు జనరల్గా. సో ఇవి ప్రాబ్లమ్స్ అనమాట. పళ్ళు రావటానికి ఏమైనా చేయొచ్చా అంటే అలా ఏం లేదు. ఆల్రెడీ వైటమిన్ డి మనం అందరికీ 1 year అప్పుడు వీ గివ్ దెమ్ డెఫినెట్గా. దట్ విల్ హెల్ప్ ఇన్ స్ట్రాంగర్ టీత్ ఆల్సో. సో అందుకని వీ గివ్ దెమ్. సో అది రెగ్యులర్గా వాడితే సరిపోతుంది. పళ్ళు రావటానికి ఏమైనా చేయొచ్చా అనేవి అయితే ఏమీ లేవు. అండ్ మేము రీసెంట్గా చాలా నేషనల్ వైడ్గా వైరల్ అయిన ఒక విషయం ఏంటి అంటే ఓఆర్ఎస్. ఓకే, సో ఈ ఓఆర్ఎస్ మీద డాక్టర్ శివరంజని మ్యామ్ చాలా హార్డ్గా ఫైట్ చేశారు మెనీ ఇయర్స్. అండ్ తను కేసు గెలిచిన దగ్గర నుంచి చాలా అవేర్నెస్ స్టార్ట్ అయింది. సో దాని గురించి ఏమైనా, అసలు ఎందుకు అంత ఫైట్ చేయాల్సి వచ్చింది? ఓకే, మేడం మెయిన్గా ఫైట్ చేసింది, ఇట్స్ అ వెరీ నైస్ థింగ్ అండ్ చాలా కరేజియస్గా చేశారు. దట్ ఈస్ బికాస్ మేడం ఫైట్ చేసింది ఓఆర్ఎస్ఎల్ అనే దాని మీద. అంటే లైక్ ఓఆర్ఎస్ ఫేక్స్ వస్తున్నాయి, అంటే లైక్ ఓఆర్ఎస్ ఈజ్ అ వెరీ గుడ్ మెడిసిన్. ORS, oral rehydration solution, which is made by WHO, is a very good solution. Adi it helped many children come out of severe diarrheas. అంటే డయేరియా ఉంది, నోటికుండా ఓఆర్ఎస్ తాగిపిస్తే డీహైడ్రేషన్ కరెక్ట్ అవుతుంది, చాలా మంది పిల్లలు బయటకు వచ్చారు దాని మూలన. సో దట్స్ లైక్ గోల్డ్ ఏమనాలి, కొలెస్ట్రాల్ ఇస్ లిక్విడ్ గోల్డ్, ఓఆర్ఎస్ఎస్ లైఫ్ సేవియర్ అందాం. ఓఆర్ఎస్ఎస్ లైఫ్ సేవియర్. మేడం ఫైట్ చేసింది ఏంటి అంటే సమ్ ఎనర్జీ డ్రింక్స్, అంటే WHO రికమెండ్ చేసిన ఓఆర్ఎస్లో ఒక రకమైన కంపోజిషన్ ఉంటుంది. సోడియం ఎంత ఉండాలి, పొటాషియం ఎంత ఉండాలి, గ్లూకోజ్ 75 ఉండాలి, ఇలా ఒక ప్రపోర్షన్ ఉంటుంది. దానిలోనూ షుగర్ ఉంటుంది. కానీ కొన్ని బ్రాండ్స్ లైక్ ఎనర్జీ డ్రింక్స్ని కూడా ఓఆర్ఎస్ఎల్, రీహైడ్రేట్ ఇలాంటి పేర్లతో ప్రమోట్ చేస్తున్నాయి. దానిలో ఏంటంటే ఉండాల్సిన దానికన్నా షుగర్ ఎక్కువగా ఉంది. ఉండాల్సిన దానికన్నా షుగర్ ఎక్కువ ఉన్న డ్రింక్స్ కనుక డయేరియా, డీహైడ్రేషన్ ఉన్న టైంలో ఇస్తే పిల్లలు ఇంకా నీరసం అవుతారు. పిల్లలు ఎందుకు నీరసం అవుతారంటే వాళ్ళకి షుగర్ ఎక్కువ వెళ్తే లోపల ఇంబ్యాలెన్స్ జరుగుతుంది. సెల్స్లో ఉన్న వాటర్ని కూడా లాక్కుంటుంది బ్లడ్ వెసల్, బికాస్ షుగర్ ఎక్కువ ఉంది, సో నేను వాటర్ లోపల నుంచి లాక్కుంటాను అంటది. దానివల్ల పిల్లలు ఇంకా నీరసం అయిపోతారు, డయేరియా ఎక్కువ అవుతుంది, యూరిన్ ఎక్కువ వెళ్తారు పిల్లలు, అండ్ వాళ్ళు ఇంకా నీరసం అయిపోతారు. సో ఆ బ్రాండ్స్ మీద ఫైట్ చేశారు. మీరు ఓఆర్ఎస్ఎల్ అని ప్రమోట్ చేసుకోకండి, మీరు కావాలంటే ఎనర్జీ డ్రింక్ అని అమ్ముకోండి, ఏదన్నా అమ్ముకోండి. కానీ ఓఆర్ఎస్ఎల్ అని దాని మీద పెట్టడం వల్ల ఏమనుకుంటారు, పేరెంట్స్ తెలియక ఓఆర్ఎస్ఏ ఇది అని చెప్పి తీసుకుంటారు. దాని వల్ల పిల్లల డెత్ రేట్స్ పెరుగుతాయి, పిల్లలు సివియర్ డీహైడ్రేషన్లో ఉన్న వాళ్ళకి డెత్ రేట్స్ పెరుగుతాయి. అది మేడం చేసిన ఫైట్. ఈ మధ్య కాలంలో చాలా మంది పేరెంట్స్కి వస్తున్న ఒక క్యూరియాసిటీ ఆర్ కొంత కైండ్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ కూడా స్టార్ట్ అయింది. ఏంటి అంటే వీళ్ళకి సొసైటీలో చాలా ఫేమ్ ఉంది, చాలా నేమ్ ఉంది, చాలా డబ్బులు ఉన్నాయి. సో పిల్లలకి తెలివితేటలు రాకపోతే దీన్ని నిలబెట్టరేమో. ఓకే,
సో టూ మచ్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ. ఓకే. సో తెలివైన పిల్లలు అంటే పిల్లలు తెలివైన పిల్లలుగా పెరగాలి అంటే ఏం చేయాలి, అసలు నిజంగా దానికి పాసిబిలిటీ ఉందా? ఓకే. మీరు అడిగిన క్వశ్చన్ చాలా బాగుంది. అండ్ దట్ ఈస్ మెనీ పేరెంట్స్ డ్రీమ్. అంటే అందరూ పేరెంట్స్ అనుకునేది ఏంటి, వాళ్ళ పిల్లలు తెలివిగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, ఇదే కదా అనుకునేది. సో దీనికి ఆ ఫస్ట్ 1000 days చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ 1000 days అంటే Almost ప్రెగ్నెన్సీ అండ్ 2 years of age. టిల్ ప్రెగ్నెన్సీ అండ్ 2 years of age చాలా ఇంపార్టెంట్. సో మనకు చాలా స్టడీసే చెప్తున్నాయి అండ్ ఎవ్రీథింగ్ మనం చూస్తే కూడా మీకు పిల్లలకి తల ఫస్ట్ పెరిగిపోతూ ఉంటుంది బాడీ కన్నా కూడా. దట్ ఈస్ బికాస్ 90% బ్రెయిన్ గ్రోత్ అనేది పిల్లలకి 2 years లోపల అయిపోతుంది. ఆ మిగతా 10% దాని తర్వాత అవుతుంది. బట్ 90% గ్రో అయ్యే టైంలోనే కదా మనం చేసే పనులు పిల్లలకి స్మార్ట్నెస్ ఇంక్రీజ్ చేస్తాయి. సో ప్రెగ్నెన్సీలో, పోస్ట్ ప్రెగ్నెన్సీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో పిల్లలతో మనం ఎంత ఎక్కువ ఇంటరాక్ట్ అయితే అండ్ ఎంత ఎక్కువ గుడ్ కనెక్షన్స్, గుడ్ ఎమోషన్స్ క్రియేట్ చేస్తే అండ్ గుడ్ డైట్ ఇస్తే అండ్ గుడ్ రెస్ట్ ఇస్తే, స్లీప్ ఇస్తే పిల్లలు స్మార్ట్ అవుతారు. సో పిల్లలు స్మార్ట్ కిడ్స్ కావాలంటే ఇట్స్ డైట్, ఫిజికల్ యాక్టివిటీ అండ్ గుడ్ కనెక్షన్. వాళ్ళతో వినండి, కనెక్ట్ అవ్వండి అండ్ గుడ్ ఎమోషన్స్ ఇవ్వండి, నాట్ బ్యాడ్. ఈవెన్ కొంచెం స్మాకింగ్, స్కోల్డింగ్ వీటి వల్ల కూడా వాళ్ళకి బ్యాడ్ ఎఫెక్ట్ పడుతుంది. అప్పుడు పడిన ఎఫెక్ట్ విల్ రిటైన్ లైఫ్ లాంగ్. ఇది చాలా స్టడీస్లో ప్రూవ్ అయింది. సో స్లీప్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. స్లీప్ హైజీన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ పడుకున్న టైంలోనే కదా గుడ్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అయ్యేది అండ్ వాళ్ళ బాడీ రెస్ట్లోకి వెళ్ళేది. పడుకున్నప్పుడే గ్రోత్ హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది. పిల్లలు గ్రోత్ బాగుండాలంటే స్లీప్ అనేది ప్రాపర్గా ఉండాలి. లేట్ నైట్స్ వరకు పేరెంట్స్ కూడా మెలకునుండి లేట్గా లెగవటం, ఇలాంటి వాటి వల్ల హార్మోన్స్ డిస్టర్బ్ అవుతాయి. సో ఇట్స్ హోలిస్టిక్ అప్రోచ్. సింగిల్ మెథడ్ అని నేను చెప్పను, ఇలా చేయండి మీ వాళ్ళు స్మార్ట్ అయిపోతారు అని ఇదేం యాడ్ కాదు కదా. సో ఇట్స్ లైక్ అ హోలిస్టిక్ అప్రోచ్. సో అన్నీ ఉంటేనే పిల్లలు స్మార్ట్ అవుతారు. అండ్ మ్యామ్, ఐ డోంట్ నో, ఈ కైండ్ ఆఫ్ ఫుడ్ తింటే తెలివిగా పిల్లలు ఉండటానికి ఏమైనా అవకాశం ఉన్న ఫుడ్స్ ఏమన్నా ఉన్నాయా? యా, అంటే బ్రెస్ట్ మిల్క్ ఫస్ట్. ఓకే. సో దేర్ ఆర్ సమ్ ఫుడ్స్ విచ్ హెల్ప్ ఇన్ బ్రెయిన్ గ్రోత్. బ్రెస్ట్ మిల్క్లో DHA, omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఇవన్నీ రిచ్ ఉంటాయి. అండ్ బ్రెస్ట్ మిల్క్లో ఒక రేషియో ఉంటుంది బ్రెయిన్కి, ఎమైనో యాసిడ్ రేషియో. అది ఉంటే దానివల్ల పిల్లల బ్రెయిన్ గ్రోత్ బాగుంటుంది. సో బ్రెస్ట్ మిల్క్ ఫస్ట్. కాంప్లిమెంటరీ ఫుడ్ స్టార్ట్ చేశాక సో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఇంపార్టెంట్. లైక్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఫిష్, వాల్నట్స్, చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ వీటిల్లో ఉంటాయి. అండ్ జింక్ చాలా ఇంపార్టెంట్. నట్స్ అండ్ సీడ్స్లో ఉండే జింక్ ఒకటి బ్రెయిన్ గ్రోత్కి హెల్ప్ఫుల్ ఉంటుంది. సో కాపర్, సెలీనియం ఇలా వేరే ఎలిమెంట్స్ కూడా ఉంటాయి, అవి కూడా సీడ్స్, నట్స్లో ఉంటాయి, అవి కూడా ఇంపార్టెంట్. సో థర్డ్, హెల్తీ ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్ లైక్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్, గీ రైట్ అమౌంట్లో. వీటి వల్ల కూడా, హెల్దీ ఫ్యాట్స్ వల్ల కూడా బ్రెయిన్ గ్రోత్ అనేది ప్రాపర్గా ఉంటుంది. అండ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ అండ్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్. అంటే వైటమిన్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయనుకో బ్రెయిన్ గ్రోత్ అనేది బాగుంటుంది. అండ్ మెయిన్ ఎలిమెంట్ విచ్ హెల్ప్స్ ఇన్ బ్రెయిన్ గ్రోత్ ఇస్ ఐరన్. అండ్ ఇండియా మోస్ట్లీ ఎనిమిక్ పీపుల్ ఎక్కువ. సో ఇండియాలో మనం మెయిన్గా ఐరన్ రిచ్ ఫుడ్స్ అనేది కాంప్లిమెంటరీ ఫుడ్ స్టార్ట్ చేసేటప్పటి నుంచి ప్రొవైడ్ చేయాలి. ఐరన్ రిచ్ అంటే రాజ్మా ఈజ్ ఐరన్ రిచ్, చిక్ పీ ఈజ్ ఐరన్ రిచ్, స్ప్రౌటెడ్ రాగి ఈజ్ ఐరన్ రిచ్, డేట్స్ ఆర్ ఐరన్ రిచ్. అండ్ ఇంకా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఆర్ ఐరన్ రిచ్. నాన్ వెజిటేరియన్ లైక్ లివర్, చికెన్ ఇలాంటి ఐరన్ రిచ్. సో ఇలాంటి ఫుడ్స్ మనం పిల్లలకి ఎర్లీగా ఇంట్రడ్యూస్ చేయడం స్టార్ట్ చేయాలి. మ్యామ్, తాతలు అమ్మమ్మలు జనరేషన్లో 80 years, 90 years, 100 years కూడా ఈజీగా బతికేశారు. ఓకే. సో నెక్స్ట్ పేరెంట్స్ జనరేషన్కి వచ్చేలోపు 60-70కే ఆల్మోస్ట్ డన్. అండ్ ఇప్పుడు 2020లో ఓర్ 2025లో పుడుతున్న పిల్లలు ఎన్ని ఇయర్స్ బతకొచ్చు అంటారు? లైఫ్ ఎక్స్పెక్టెన్సీ తగ్గుతుంది అని ఒక సైడ్ అనిపిస్తుంది. ఇంకో సైడ్ ఏమో టెక్నాలజీ వైజ్ చూస్తే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతుందని కూడా అంటున్నారు. లైక్ కొన్ని డిసీజెస్కి క్యూర్ ఉండి దానివల్ల పెరుగుతుంది అంటున్నారు. బట్ ఇట్స్ డబుల్ ఎడ్జ్ స్వార్డ్ లాంటిది. బికాస్ డెవలప్మెంట్ జరుగుతుంది కానీ ఎన్విరాన్మెంటల్ చేంజెస్ చాలా జరుగుతున్నాయి. లైక్ ఎయిర్ క్వాలిటీ పడిపోతుంది, లైక్ వాటర్ క్వాలిటీ పడిపోతుంది, అండ్ దీస్ ఎఫెక్ట్స్, సైక్లోన్స్ ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి. సో దట్ ఈస్ ఆల్సో దేర్.
సో ఈ అన్నీ చూస్తే డెఫినెట్లీ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ డిక్లైనింగ్ ట్రెండ్లోనే ఉంది. బట్ ఐ డోంట్ నో ద ఎగ్జాక్ట్ నెంబర్. అది ఎగ్జాక్ట్ నెంబర్ నేను చెప్పలేను, కానీ బట్ ఇట్స్ డెఫినెట్లీ డిక్రీసింగ్. యా. అండ్ ఇంకొకటి మ్యామ్, అంటే చాలా చాలా ఫ్యామిలీస్లో చూసిన థింగ్, పిల్లలు ఏదన్నా ఒక బూతి మాట మాట్లాడినా ఆర్ జుట్టు పట్టుకున్నా ఆర్ కొట్టినా ఆర్ ఏదైనా ప్లేట్లో గ్లాస్లో రిమోట్లో విసిరేసినా వీళ్ళు చాలా ప్రౌడ్గా చాలా హ్యాపీగా అది నలుగురికి చెప్తారు. అవును. సో మా అమ్మాయి తిడుతుంది, మా అమ్మాయి ఇలా ఉంది, మా అమ్మాయి జుట్టు పీకింది, సో మా అమ్మాయి ఇలానే ఉంటుంది అని చెప్పి చాలా ప్రౌడ్గా చెప్తూ ఉంటారు. సో లైక్ ఈ కైండ్ ఆఫ్ పేరెంటింగ్ ఎంతవరకు కరెక్ట్? అది క్యూట్ ట్రెండ్ లాగా వాళ్ళకి ఇప్పుడు ప్రెసెంట్ అనిపించవచ్చు, ఒక ట్రెండీ థింగ్ లాగా వాళ్ళకి అనిపించవచ్చు. సినిమాల్లో కొన్ని సీన్స్ చూసో అలాగా వాళ్ళు ఓకే మా వాడు చేశారు, మా వాడు అబ్యూజివ్ లాంగ్వేజ్ యూస్ చేశారంటే దే ఆర్ ఫీలింగ్ హ్యాపీ. కానీ దానివల్ల ఇప్పుడు ఎఫెక్ట్ అవుతారు, ప్లస్ లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్సెస్ చాలా బ్యాడ్గా ఉంటాయి. లైక్ ఇప్పుడు పిల్లలు అలా తిట్టినప్పుడు, అలా అబ్యూజివ్ వర్డ్స్ యూస్ చేసినప్పుడు పేరెంట్ కనుక నవ్వి ఊరుకున్నారనుకోండి, పిల్లోడికి వాడికి ఏం తెలుసు, వాడికి దాని లాజిక్ తెలీదు, దాని మీనింగ్ తెలీదు, ఏమీ తెలీదు. సో దే విల్ టేక్ ఇట్ ఫర్ లైక్ ఓకే నవ్వుతున్నారు, హిల్ డూ ఇట్ మోర్ ఆఫెన్. వాడు రిపీట్ చేస్తూ ఉంటారు అదే బిహేవియర్. కానీ దానివల్ల కాన్సిక్వెన్సెస్ అంటే ఇప్పుడు ఆ 3 years తర్వాత దే హ్యావ్ టు ఫేస్ స్కూల్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, అక్కడ స్కూల్లో కూడా వాడు కొడతాడు వేరే వాళ్ళని అండ్ ఆ అబ్యూజివ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు. వాళ్ళందరూ దే విల్ సీ హిమ్ యాజ్ బ్యాడ్ చైల్డ్. సో ఆ బ్యాడ్ చైల్డ్ అన్న ఇంప్రెషన్ అక్కడ క్రియేట్ అవుతుంది. సో హీస్ బికమింగ్ బ్యాడ్ దర్. సోషల్గా మింగిల్ అయ్యేటప్పుడు వాడికి కాన్సిక్వెన్సెస్ వస్తున్నాయి. ఈ కాన్సిక్వెన్సెస్ అన్నీ వాడికి కొంచెం పెద్దయినాక అర్థమవుతాయి. లైక్ 8 to 10 years వచ్చినప్పుడు వాడికి అర్థమవుతాయి, నేను ఒక బ్యాడ్ చైల్డ్ స్లో ఎస్టీమ్లో ఉంటాడు, డిప్రెషన్లోకి వెళ్తాడు. దిస్ ఇస్ లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్స్. సో ఎప్పుడు పేరెంట్స్ పిల్లలు అలా వర్డ్స్ యూజ్ చేసినప్పుడు దే షుడ్ సే నో. సే నో అంటే వాళ్ళు నవ్వకూడదు, సీరియస్గా అది నువ్వు యూజ్ చేయకూడదు అని సీరియస్గా చెప్పాలి. వాళ్ళ ఐట్ లెవెల్కి వెళ్ళి వాళ్ళతో కనెక్ట్ అయ్యి దే హ్యావ్ టు సే ఇది యూజ్ చేయకూడదు అని. నువ్వు కోపంలో ఉన్నావు, వాళ్ళ ఎమోషన్ని లేబుల్ చేయాలి. నువ్వు కోపంలో ఉన్నావు, నువ్వు ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నావు, నువ్వు దీని బదులు నాకు ఫ్రస్ట్రేషన్గా ఉంది, నాకు కోపంగా ఉంది అన్న టర్మ్ చెప్పు అని ఒక రెస్పెక్ట్ఫుల్ వర్డ్ నేర్పించాలి. అంటే రెస్పెక్ట్ఫుల్ ఎమోషన్ని డిస్క్రైబ్ చేసే వర్డ్ నేర్పించాలి. అంతేగాని అబ్యూజివ్ వర్డ్స్ని ఎంకరేజ్ చేయడం మంచిది కాదు. దీనివల్ల లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్సెస్ బ్యాడ్గా ఉంటాయి. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇలా చేస్తున్న వాళ్ళు ఓకే మ్యామ్, వాళ్ళు దీన్ని విని మారచ్చు, ఆల్రెడీ అయిపోయి ఉంటారు, వాళ్ళు తిడుతూ ఉంటారు, కొడుతూ ఉంటారు. పేరెంట్స్ ఇప్పుడు రియలైజ్ అయ్యి ఎంత కంట్రోల్ చేయాలన్నా కానీ ఓన్ పాసిబుల్. సో వాళ్ళకి ఓవర్కమ్ అవ్వడానికి ఏమన్నా సజెషన్స్ ఇస్తారు? వాళ్ళకి ఓవర్కమ్ అవ్వటానికి అంటే మోస్ట్ ఆఫ్ ద కాన్సిక్వెన్సెస్ ఇలా అబ్యూజివ్ లాంగ్వేజ్ వచ్చినప్పుడు వాళ్ళు యాంగర్, ఫ్రస్ట్రేషన్లో ఉంటారు. యాక్చువల్లీ ఏ టైంలో అన్నా బిఫోర్, అంటే ఏ ఏజ్ గ్రూప్లో అయినా బిఫోర్ కరెక్టింగ్, లిసనింగ్ అండ్ కనెక్టింగ్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే వాళ్ళు అరుస్తున్నారు ఒక సిట్యుయేషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లోడు వచ్చాడు, వాడు స్కూల్లో ఏదో ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు, పిల్లోడు వచ్చి బ్యాగ్ గట్టిగా పడేశాడు కింద, నేల మీద పడేసి వెళ్ళిపోయి అన్నీ ఇలా ఫంబుల్ చేసేసి పిచ్చిగా తిడుతున్నాడు. అలాంటప్పుడు ఫస్ట్ మనం అదేంటి నువ్వు అలా బ్యాగ్ పడేస్తావు, లోపల తీసుకెళ్ళి పెట్టు, ఏంటి అలా చేస్తున్నావు అని ఫస్ట్ కరెక్షన్లోకి వెళ్ళిపోయే ముందు ఏమైంది, ఏం ప్రాబ్లం అయింది, బాగానే ఉన్నావా, ఎందుకు ఇంత ఫ్రస్ట్రేటెడ్గా యాంగర్గా ఉన్నావు, ఇప్పుడు ఇలాంటి స్టార్ట్ చేయాలి. ఎందుకున్నావు, ఏమైంది అని అడగాలి. అడిగితే హీల్ ఎక్స్ప్లెయిన్ ద స్టోరీ సంథింగ్ లైక్ స్కూల్లో నన్ను పిఆర్ గ్రూప్లో ఒక గేమ్కో లేకపోతే ఒక మ్యూజిక్ ప్రోగ్రామ్కో సెలెక్ట్ చేయలేదు, సో అందుకని ఇదిగా ఉంది అని అంటాడు. అది ఫస్ట్ మనం ఎప్పుడు లిసన్ చేసినప్పుడు మన ఎమోషనల్ బ్రెయిన్ కామ్ డౌన్ అవుతుంది. అంటే లైక్ వాళ్ళ కార్టిజోల్ లెవెల్స్ తగ్గుతాయి విన్నప్పుడు, కన్వే చేస్తారు. ఇది యాక్చువల్లీ సైన్స్ ప్రకారం కూడా ఈ థియరీ ఉంది. లైక్ వెన్ ఎవర్ యు ఆర్ లిసనింగ్ టు ద చైల్డ్, కార్టిజోల్ లెవెల్స్ కామ్ డౌన్ అవుతాయి. మనం ఫస్టే కరెక్ట్ చేసామంటే ఇంకా ట్రిగ్గర్ ఎక్కువయ్యి అది డివాస్టేషన్ అవుతుంది, అంటే లైక్ వార్ జరిగినట్టు అవుతుంది. సో అందుకని ఫస్ట్ మనం ఎప్పుడు వినాలి అండ్ దెన్ వాళ్ళతో కనెక్ట్ అవ్వాలి. ఓ అలా అయిందా, ఓకే ఇలా ఎందుకు అయిందో మనం నెక్స్ట్ టైం ఇలా చేద్దు, అప్పుడు ఏమైనా అవుతుందేమో, ఆర్ మనం కలిసి సాల్వ్ చేసుకుందాం ఆ ప్రాబ్లం, అలా మాట్లాడాలి. అప్పుడు కనెక్ట్ అవుతారు. తర్వాత
తర్వాత కరెక్షన్. ఇవాళ నుంచి మనం ఒక పని చేద్దాం, నువ్వు అలా అబ్యూసివ్గా యూస్ చేయడం వల్ల కూడా నీ స్కూల్లో ఫ్రెండ్స్ కూడా నీకు అవ్వట్లేదేమో, ఆర్ నీకు స్కూల్లో కూడా ఇష్యూస్ వస్తున్నాయేమో, ఇవాళ నుంచి బట్ వీ కెన్ కరెక్ట్ ఈవెన్ నఫ్. సో ఇప్పుడు మనం ఈ వర్డ్స్ వాడటం మానేద్దాం అని, ఆ వర్డ్స్ వాడటం మానేసి దీని బదులు నువ్వు ఈ వర్డ్స్ యూస్ చేయి, లైక్ యాంగర్, ఫ్రస్ట్రేషన్, ఎమోషన్స్ డిస్క్రైబ్ చేయి అని చెప్తే. ఆర్ నంబర్స్ లెక్క పెట్టుకో, లైక్ 1 to 100 నంబర్స్ లెక్క పెట్టుకో. ఆర్ నీకు వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుంటే యాంగర్ రిలీవ్ అవుతుందంటే వెళ్ళి ఒకసారి ఫేస్ వాష్ చేసుకునిరా. బెస్ట్ ప్రాక్టీసెస్ అలవాటు. యా, ఆర్ క్లోజ్ ద డోర్ అండ్ సిట్ ఫర్ సమ్ టైమ్, అంటే ఓపెన్ నాట్ లాక్ ఇట్, క్లోజ్ ద డోర్ అండ్ సిట్ ఫర్ సమ్ టైమ్ ఇన్ అ కామ్ ప్లేస్. అలా ఇలాంటి చెప్పటం వల్ల యు ఆర్ డైవర్టింగ్ దమ్ దట్ అండ్ కూలింగ్ దమ్. అది సో సింప్లీ బెస్ట్ ప్రాక్టీసెస్ కొన్ని అలవాటు చేయాలి. యా, లిసన్, కరెక్ట్, కనెక్ట్. గ్రేట్ ఫిలాసఫీ. అండ్ మ్యామ్, లైక్ చాలామంది మాట్లాడుకుంటున్న విషయం ఇది కూడా, లైక్ ప్రీవియస్ జనరేషన్స్లో చాలా ఈజీగా 8-9 మంది పిల్లల్ని కనేసేవాళ్ళు, పెంచేసేవాళ్ళు. అవును. సో క్రమేణా అది 2 అయింది, ఆర్ మధ్యలో 3, 4, 2, ఇప్పుడు 1. యా, సో ఇప్పుడు కొంతమంది అయితే పిల్లలే వద్దు, హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం యా, అనే స్టేజ్కి వెళ్ళాం. అంటే ఈ కైండ్ ఆఫ్ ఎవల్యూషన్, సో పాజిటివా నెగిటివా, అసలు ఎందుకు ఇలా అవుతుంది? ఇది జనరలైజ్డ్గా ఉంది చాలా. అంటే ఇది నా ఒపీనియన్ చెప్తా, బికాస్ ఐ కాంట్ సే ఎనీథింగ్. లైక్ ప్రీవియస్ జనరేషన్స్ 8-9 కిడ్స్ కనేవాళ్ళు, ఇప్పుడు పడిపోతుంది. ఒక రీజన్ ఫర్టిలిటీ రేట్స్ కూడా పడిపోతున్నాయి, అదొకటి. సెకండ్ థింగ్, ఇక్కడ విమెన్ ఇది వరకు లైక్ కెరియర్ ఓరియంటెడ్ ఉండేవాళ్ళు కాదు. ఇది వరకు లైక్ రోల్స్ వర్ డిజైన్డ్, ఉమెన్ ఇస్ హోమ్ మేకర్ లాగా, మెన్ ఆర్ వర్కింగ్ అని. ఇప్పుడు విమెన్ ఆర్ బీయింగ్ మోర్ కెరియర్ ఓరియంటెడ్. సో అప్పుడు 30 years దాటుతుంది, ఏజ్ ఆఫ్ ఇది కూడా దాటుతుంది. దానివల్ల ఫర్టిలిటీ రేట్స్ పడుతున్నాయి అండ్ నంబర్ ఆఫ్ చిల్డ్రన్ కూడా తగ్గుతుంది కదా, ఆబ్వియస్లీ. దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ థింగ్, ఇప్పుడు లివింగ్ కాస్ట్ 8-9 పిల్లల్ని కంటే ఎఫర్ట్ చేసుకునేటట్టు లేవు. ఇద్దరిని కంటేనే ఎఫర్ట్ ఎలా చేసుకోవాలా అని చూసే కండిషన్స్ కూడా వస్తున్నాయి. దట్ ఈస్ ఆల్సో దేర్ ఒకటి. అండ్ ఇంకొకటి పొల్యూషన్. ఈ పొల్యూషన్లో అసలు చాలామంది, నాకు కొంతమంది ఫ్రెండ్స్ అయితే చెప్తూ ఉంటారు, ఈ పొల్యూషన్లో అసలు పిల్లల్ని కంటం అవసరమా, వాళ్ళకి ఎలాంటి వరల్డ్ ఇస్తున్నాం అన్న టైప్లో ఆలోచిస్తున్నారు. వాట్ ఎవర్ యూర్ సేయింగ్, లైక్ డబుల్ ఇన్కమ్, నో కిడ్స్ గ్రూప్స్ అందరూ. సో దే సేయింగ్ దట్ ఫిలాసఫీ. సో ఇట్స్ అ పర్సనల్ చాయిస్. అంటే లైక్ అప్ టు దెమ్. ఇట్ ఈస్ లైక్ ఏ పేరెంట్స్ ఎలా డిసైడ్ అవుతారో, దట్స్ అ పర్సనల్ చాయిస్. బట్ దీస్ కెన్ బీ ద రీజన్స్. అండ్ మ్యామ్, లైక్ యాజ్ ఎ మదర్ అండ్ యాజ్ ఎ పీడియాట్రిషియన్, సో ఒక మదర్ లవ్ గురించి ఆర్ పేరెంట్ లవ్ గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు? Parents, how important it is? Yeah, it is definitely very important in shaping a child. Parenting lo mother plays a major role, because first 2 years este mother is the primary caregiver, because she feeds the child, she looks after the child. ఆ ఎమోషనల్ కనెక్ట్ మదర్ తోనే వస్తుంది ఫస్ట్. ఆ పిల్లలకి మనం ట్రస్ట్ అనేది ఫస్ట్ క్రియేట్ చేయాలి. ఆ ట్రస్ట్ బాండ్ అనేది ఆ ఫస్ట్ 2 yearsలో మదర్తో ఫామ్ అవుతుంది. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ అదే కాకుండా క్వాలిటీ టైం స్పెండ్ చేయడం చాలా ఇంపార్టెంట్, బికాస్ చైల్డ్ మదర్ చేసే కొన్ని మిస్టేక్స్ మూలాన చైల్డ్ బ్యాడ్ ఇదైనా కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి, లైక్ చైల్డ్ సఫర్ అయ్యే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. అలానే ఫర్ ఎవ్రీథింగ్ యూ నీడ్ నాట్ టేక్ ద మామ్ గిల్ట్, బికాస్ పేరెంటింగ్ పర్ఫెక్ట్గా చేసే వాళ్ళు ఎవరు ఉండరు. ఇట్ ఈస్ లైక్ ఇట్స్ అ జర్నీ. యూ లెర్న్ ఫ్రమ్ ఎవ్రీ ఎక్స్పీరియన్స్ అండ్ యూ కరెక్ట్ యువర్ సెల్ఫ్ అండ్ యూ డూ ఇట్. So definitely mother's love is important, and don't try to be perfect, just go with the flow. And gentle setting boundaries, gentle parenting, setting boundaries ante. Yeah ma'am, మీ 14 years జర్నీలో మిత్స్ వల్ల పిల్లలు బాగా ఎఫెక్ట్ అయిన కేసు ఏమన్నా ఉందా? యా, యాక్చువల్లీ చెప్పాలంటే చాలా ఉన్నాయి, కానీ మైనర్ థింగ్స్ అంటే తాళ్ళు కట్టి అక్కడ ఫంగల్ ఇన్ఫెక్షన్ రావటం, ఐ ఇన్ఫెక్షన్ రావటం కాజల్ వల్ల, ఇలాంటివి నేను చెప్పను. నాకు ఒక కేసు అయితే బాగా ఎఫెక్ట్ చేసింది. లైక్ ఎలా అంటే NICUలో ఆ కేసు అడ్మిట్ అయినప్పుడు లైక్ బేబీ నిద్రపోతుంది, అసలు ఆల్మోస్ట్ 12 hours నుంచి లెగవట్లేదు అని చెప్పి తీసుకొచ్చారు పేరెంట్స్. తీసుకొస్తే సరే ICUలో అడ్మిట్ చేసాం, అసలు మాకు రీజన్ తెలియట్లా. బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ చేశాక టెస్ట్లో చూస్తే బ్లడ్ హిమోగ్లోబిన్ చాలా తక్కువ ఉంది.
నార్మల్గా పిల్లల్లో అరౌండ్ 13-14 అన్న ఉంటుంది. అలాంటిది న్యూ బార్న్ పీరియడ్లో ఆ బేబీకి 7 ఉంది. సో ఎక్కడో బ్లీడ్ అవుతోంది అని చెప్పి సరే ఇంకా వాళ్ళని హిస్టరీ అడిగాం, ఏమన్నా దెబ్బలు తగిలినాయా, బ్లీడింగ్ ఏమన్నా అవుతుందా, యూరిన్ నుంచి మోషన్ నుంచి అన్నీ అడిగాం. అడిగితే వాళ్ళు ఏం లేదు ఇందాకే పాలు తాగింది, పాలు తాగిన దగ్గర నుంచి 15 గంటల నుంచి లెగవట్లేదు, తల్లిపాలే ఇచ్చామని చెప్తున్నారు. సో అడ్మిట్ చేసి టెస్ట్లన్నీ రన్ చేసి ఆఖరికి సిటీ కూడా చేస్తే మల్టిపుల్గా బ్లీడ్స్ ఉన్నాయి బ్రెయిన్లో. ఆ మల్టిపుల్గా బ్లీడ్స్ అదేంటంటే ఎవరో కొడితే బ్యాటర్ బేబీ సిండ్రోమ్ అని ఉంటుంది. అదేంటంటే కొడితే ఎలా బ్లీడ్స్ ఎక్కడెక్కడ అవుతాయో అలా బ్లీడ్స్ ఉన్నాయి. సో ఏంటిది, ఎందుకు బ్లీడ్స్ ఉన్నాయి అని చెప్పి ఎదర్ పడితే బ్లీడ్స్ ఉండాలి, లేదు అంటే ఏదైనా బ్లీడింగ్ ప్రాబ్లం, న్యూ బార్న్ చైల్డ్ కదా, బ్లీడింగ్ ప్రాబ్లం ఏమన్నా ఉందా జెనెటికల్గా అని డౌట్ వచ్చింది. సో పేరెంట్స్ని ఎంత హిస్టరీ అడిగినా వాళ్ళు చెప్పలేదు. చెప్పకపోతే సరే బ్లీడింగ్ టెస్ట్ అన్ని ప్యానెల్ టెస్ట్లు చేయించాం, అన్నీ నెగిటివ్ వచ్చినాయి. ఆ బేబీని స్లోగా ఫ్లూయిడ్స్, ఆ బ్లీడింగ్ ఆపటానికి అన్ని మెడిసిన్స్ అవన్నీ ఇచ్చాక బేబీ ఐసీయూలో ఆల్మోస్ట్ 1 month ఉంది, రికవర్ అయింది. తర్వాత వెళ్ళేటప్పుడు ఒక రోజు మదర్తో నార్మల్గా మాట్లాడుతుంటే మదర్ చెప్తుంది, లైక్ మా అమ్మ చాటలో వేసి దిష్టి తీసింది మేడం, చాటలో బేబీని వేసి చాట అదేంటి చెరుగుతారు చూసారా, అలా బేబీని ఎగరేసింది అని చెప్పింది. అసలు నేను ఒక నిమిషం స్టన్ అయిపోయా. ఏం మాట్లాడుతున్నావు అమ్మా అంటే అదేంటి మేడం దిష్టి అలాగేగా తీస్తారు, ఇప్పుడు మళ్ళీ తీద్దాం అనుకుంటున్నాను అని చెప్పింది. అంటే ఆ కన్వర్జేషన్లో షీ టోల్డ్ ఐసీయూ డిశ్చార్జ్ అయ్యేటప్పుడు. అప్పుడు నాకు బ్లీడ్కి రీజన్ అర్థమైంది. సో ఇంకా ఏ జనరేషన్లో ఉన్నారమ్మా, దిస్ ఇస్ నాట్ ద రైట్ థింగ్ టు డూ, అది దానివల్లే మీ పిల్లకి ఇంత ప్రాబ్లం అయింది అనిపించింది. ఆ కేసు మాత్రం నన్ను చాలా రోజులు ఎమోషనల్గా, ఎందుకు నమ్ముతున్నారు ఇంత మూఢనమ్మకాలు, అసలు ఏమి ఇంత సైన్స్ పెరిగిపోయాక 2025 ఈ జనరేషన్కి వచ్చినాక కూడా ఎందుకు నమ్ముతున్నారు అని అనిపించింది. అండ్ మ్యామ్ ఇది చాలా స్పెషలైజేషన్స్లో ఉన్న ప్రాబ్లం డెఫినెట్లీ మీకు కూడా ఉంటుంది. టిల్ నా ఇప్పటికి కూడా 2025లో కూడా నాటు వైద్యాలను నమ్మే పీపుల్ ఉన్నారు. సో ఈ నాటు వైద్యాల వల్ల మీరేమన్నా సివియర్ కేసుని ఏమన్నా డీల్ చేసిన సిచ్యువేషన్స్ ఏమన్నా ఉన్నాయా? నేను ఫస్ట్ నాకు దగ్గరకు వచ్చే పేషెంట్ మాత్రం 4 విషయాలు చాలా క్లారిటీతో చెప్తా. ఎవ్రీ మంత్ అప్పుడు ఎవ్రీ టిప్స్ చెప్తా, ఇవి చేయొద్దు అని. ఎందుకంటే నేను చాలా మిత్ అండ్ మిస్కన్సెప్షన్స్ ఉంటా కాబట్టి నేను ఫస్ట్ చెప్పేది అనాస మందులు వాడద్దు అని చెప్పి. కొంతమంది కొన్ని ప్రాంతాల నుంచి వచ్చిన అనాస మంది అంటే ఏంటి అని అడుగుతారు, కానీ అసలు చాలా ఆంధ్రాలో ఎక్కువ గోదావరి డిస్ట్రిక్ట్ సైడ్స్, ఏలూరు, కృష్ణా డిస్ట్రిక్ట్ సైడ్స్ ఈ అనాస మందు చాలా పాపులర్. అది ఏం లేదు, ఒక వైట్ బాటిల్లో పింక్ లిక్విడ్, దాని వెనకాల ఒక ఇంగ్రీడియంట్ ఉండదు, ఏమీ ఉండదు. ఎందుకు వాడుతున్నావు అమ్మా అంటే కొంతమంది పేరెంట్స్ చెప్పేదేమో అరుగుదల ఈజీ అవుతుంది అంటారు, కొంతమంది ఏమో లూజ్ మోషన్స్ అవుతాయి కదా బ్రెస్ట్ ఫీడింగ్ అప్పుడు కొంతమంది పిల్లలకి, అది నార్మల్గా అందరి పిల్లలకి అవుతాయి, ట్రాన్సియంట్ లూజ్ స్టూల్స్ విత్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటాం మేము దాన్ని, అది అవుతాయి, దానికి ఇస్తున్నామంటారు, లూజ్ స్టూల్స్ తగ్గటానికి ఇస్తున్నామంటారు. కొంతమంది ఏ ఇన్ఫెక్షన్ ఉన్నా పోతుందంట మేడం అని చెప్తారు. ఈ అనాస మందులు వాడి నేను నా ప్రాక్టీస్లో ఆల్మోస్ట్ 14 yearsలో చాలామంది పిల్లల్ని చూశాను. వాళ్ళల్లో యాసిడ్ లెవెల్స్ పెరిగిపోతాయి బాడీలో, సడన్గా అన్కాన్షియస్ అవుతారు, ఫిట్స్ వస్తాయి, యాసిడ్ లెవెల్స్ పెరిగిపోయి ఉంటాయి. ప్రోబ్ చేసి పేరెంట్ని హిస్టరీ అడిగితే ఈ అనాస మంది హిస్టరీ ఉంటుంది. సో ట్రీట్ చేస్తాం, మోస్ట్లీ 3-4 days ఐసీయూలో పెట్టి ట్రీట్ చేసాక ట్రీట్ అవుతారు, కొంతమంది అవ్వరు కానీ మోస్ట్లీ అవుతారు. కానీ వై అసలు ఎందుకు నాటు మందుని నమ్మటం అంటే, లైక్ ఇంగ్రీడియంట్స్ లేని మందుని ఎలా నమ్ముతారు? ఇప్పుడు మెడికల్గా ఒక మెడిసిన్ ఇస్తున్నారంటే దాన్ని ఎంతో రీసెర్చ్ చేసి దాని వెనకాల ప్రోడక్ట్ పేరు రాసి ఉంటుంది కదా, అప్పుడే కదా ఇస్తున్నాం. సో అనాస మందులు వాడద్దు. అండ్ మేము డెఫినెట్లీ ఇంత పెద్ద జర్నీలో చాలా నెగిటివ్ కేసెస్ కూడా మీరు చూసి ఉండొచ్చు. మీ చేతుల్లోనే చాలామంది పిల్లలు చనిపోయి ఉండొచ్చు అన్ఫార్చునేట్లీ. మీరు బాగా ఎమోషనల్ అయిన కేస్ కానీ ఆర్ సిచ్యువేషన్స్ కానీ ఏమన్నా ఉన్నాయా? అది పీడియాట్రిక్ ప్రాక్టీస్లో డెఫినెట్గా ఉంటాయండి. లైక్ పిల్లలు బ్రైటర్ సైడ్ ఆఫ్ పీడియాట్రిక్ ప్రాక్టీస్ చాలా వరకు పిల్లలు హెల్తీగానే ఉంటారు, కొంచెం పర్సంటేజ్ వాళ్ళు ఐసీయూ అడ్మిషన్స్ అవి అవుతాయి. మెయిన్గా నాకు పీడియాట్రిక్స్ ప్రాక్టీస్లో పీడియాట్రిక్ ఐసీయూ ప్రాక్టీస్ చాలా డిఫికల్ట్ అనిపిస్తుంది. ఎందుకు అంటే యంగ్ చిల్డ్రన్ 5 to 10 year old పిల్లలు ఏమన్నా ఇన్ఫెక్షన్ వచ్చి బ్రెయిన్ ఇన్ఫెక్షను అలా వచ్చి డెత్ అవుతుంటే మనం చూడలేం. ఇట్లా ఎమోషనలీ ఎఫెక్ట్ అస్ అ లాట్, మమ్మల్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది డెఫినెట్లీ. బికాస్ బీయింగ్ పీడియాట్రిషియన్ మదర్
అండ్ వెన్ వీఆర్ ట్రీటింగ్ ద కేస్ విల్ పుట్ ఆల్ ఎఫర్ట్ కదా. మేము వాళ్ళు డెఫినెట్గా బయటికి రావాలని అంత ఎఫర్ట్ చేస్తాం. అండ్ అంత చదువుకుంది దానికోసమే కదా. సో అంతా చేశాక కూడా కొంతమంది డెత్ అవుతారు. అంటే పీడియాట్రిక్ ఐసీయూ కేసులో నన్ను అలా ఎఫెక్ట్ చేసిన కేసు అయితే ఒక కేసు మాత్రం లైక్ 11-year-old చైల్డ్. ఆ చైల్డ్ నడుచుకుంటూ వచ్చాడు అసలు. అంటే నడుచుకుంటూ రావటం అంటే ఈ వాజ్ డ్రౌజీ. నడుచుకుంటూ వచ్చాడు. వాళ్ళు దూరం నుంచి ఆల్మోస్ట్ 4 hours జర్నీ చేసే ప్లేస్ నుంచి వచ్చారు. అక్కడ ఒక హాస్పిటల్లో 1 week నుంచి అడ్మిట్ అయి ఉన్నారు. తర్వాత వచ్చి ఆటో దిగి నడుచుకుంటూ వచ్చి అలా వామిట్ చేశాడు, మొత్తం బ్లడ్ వామిట్ చేశాడు. లైక్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాం, ఐసీయూ అడ్మిషన్ చేసాం. ఒక ఆల్మోస్ట్ 1 day ఇంకా లైక్ లిటరలీ నిద్ర లేదు, ఏం లేదు, అందరం అక్కడే ఉన్నాం. వీ గేవ్ బ్లడ్ ఇచ్చాం, అన్నీ ఇచ్చాం. ఇంతకీ రిపోర్ట్స్ వచ్చి అది డెంగ్యూ, సివియర్ డెంగ్యూ, మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ అయిపోయినాయి. అప్పటికే ఆర్గన్స్ అన్నీ ఫెయిల్ అయినాయి. సో అన్ని ట్రీట్మెంట్స్ అన్నీ చేసిన తర్వాత మళ్ళీ ఒక మెషిన్ మీదకి వెళ్ళాడు. అదొక అంటే ఎక్మో లాంటి మెషిన్ ఉంటాయి కదా, అలాంటి ట్రై చేసాం. బికాజ్ ఆ పేరెంట్స్ ఏంటంటే ఏమన్నా చేయండి, మా బేబీ నాకు కావాలి. 11-year-old చైల్డ్ అంటే ఎంత అటాచ్మెంట్ ఉంటుంది. సో అన్నీ ఎక్మో కూడా చేసాం. అంటే ఆ 24 hours మాకు అర్థమైపోయింది లైక్ బేబీ ఈస్ బ్యాడ్ అని చెప్పి. ఆర్గన్స్ అప్పటికే 3 organs ఇదైపోయినాయి. కానీ వాళ్ళ పేరెంట్స్ ఏంటంటే ఆ 1% ఛాన్స్ కూడా వదలొద్దు, మనం చేద్దాం, ఏమన్నా మిరకల్ జరుగుతుందేమో అని ట్రై చేసాం. ఒక 2 days మ్యాక్స్, 3rd day డెత్ డిక్లేర్ చేసాం. కానీ ఆ చైల్డ్ ఏంటంటే నాకు అసలు ఒక 2-3 months అలా దట్ ఎఫెక్టెడ్ మీ అలాట్. అలా పీడియాట్రిక్స్లో ఐసీయూ అడ్మిషన్స్లో ఇలా అడ్మిట్ అయ్యి ట్రీట్ చేయలేనప్పుడు డెఫినెట్గా ఎమోషనల్ డిస్టర్బెన్స్ ఉంటుంది. అండ్ మ్యామ్ ఫైనల్ రౌండ్ ర్యాపిడ్ ఫైర్. సో టక్క ఆన్సర్స్ చెప్పేసేయాలి. డన్. యా. సో ఫస్ట్ వన్, సో మీరు విన్న వర్స్ట్ పేరెంటింగ్ అడ్వైస్? కొడితే పిల్లలు బాగా మాటింటారు. వన్ థింగ్ యూ డిడ్ నెవర్ డూ యాజ్ అ పేరెంట్? జంక్ ఫుడ్, పిల్లలకి జంక్ ఫుడ్ అలవాటు చేయకూడదు. మీ పిల్లలు ఏడ్పించినప్పుడు మీరు వాళ్ళ ఏడుపు కంట్రోల్ చేయడానికి చేసే పనేంటి? ఐ లెవెల్కి వచ్చి వాళ్ళకి ఎమోషన్ డిస్క్రైబ్ చేసి హగ్ చేసుకోవడం. మీ పిల్లల ఫేవరెట్ కార్టూన్? మా అమ్మాయి చూడదు, మా అబ్బాయి అయితే డోరా. సో పిల్లల్ని చూసి మీరు కూడా భయపడే ఒక విషయం? ఇప్పుడు ఆస్తమా రేట్స్ చూస్తే నాకు ఎయిర్ క్వాలిటీ బాగాలేదు అనిపిస్తుంది. సో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ గురించి ఐమ్ వరీడ్. హూ ఈజ్ ఈజీ టు డీల్ విత్, పేరెంట్ ఆర్ కిడ్? డెఫినెట్లీ కిడ్. 3 మస్ట్ గివ్ వ్యాక్సిన్స్ టు ద చిల్డ్రన్. 3 కాదు, డెఫినెట్లీ 18 vaccines యాజ్ అడ్వైస్డ్ బై ద గవర్నమెంట్ ఇవ్వాల్సిందే. సో if you weren't be a pediatric doctor, what would you be? Something in nutrition or designing. Last advice for Gen Z kids parents? Take it slow in this fast paced world. Yeah. And finalగా మ్యామ్ యాజ్ ఎ పీడియాట్రిక్ డాక్టర్, సో మీరు ఈ సొసైటీకి ఐదర్ పేరెంట్స్కి ఇవ్వాలి అనుకుంటున్నా ఆర్ పిల్లలకైనా పేరెంట్స్కైనా ఇవ్వాలనుకుంటున్న అడ్వైస్ ఏంటి? ఒక అడ్వైస్ అయితే ఇస్తాను. లైక్ మొక్కై వంగనిది మానే వంగదు అంటారు. అంటే లైక్ ట్రీ అయినప్పుడు డెఫినెట్లీ బెండ్ అవ్వదు. సో సేమ్ కమ్స్ విత్ యువర్ చైల్డ్. సో జెంటిల్ పేరెంటింగ్ విత్ బౌండరీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు అది స్లో పేస్డ్గా అనిపించవచ్చు, బట్ యు ఆర్ డూయింగ్ గుడ్ ఫర్ యువర్ చైల్డ్స్ బ్రైట్ ఫ్యూచర్. యా, థ్యాంక్ యూ మ్యామ్. అండ్ వన్ లాస్ట్ క్వశ్చన్, లైక్ మీరు చాలా పాడ్కాస్ట్లో 1-2 పాడ్కాస్ట్లు మీరు చేస్తున్నారు అండ్ చాలా రోజుల నుంచి వీడియోస్ అండ్ అవేర్నెస్ మీరు కండక్ట్ చేస్తూ ఉన్నారు. సో మా క్వశ్చనరీకి కానీ ఆర్ మా టీమ్కి కానీ మా సెటప్కి కానీ మీరేమన్నా ఫీడ్బ్యాక్ ఇవ్వాలి అంటే ఏమి ఇస్తారు? సో హౌ వాస్ దిస్ ఎక్స్పీరియన్స్ విత్ అస్? యాక్చువల్లీ మీ క్వశ్చన్స్ చాలా బాగున్నాయి. నేను ఐ వాజ్ ఇంప్రెస్డ్ మీరు క్వశ్చన్స్ పంపించినప్పుడు. లైక్ రైట్ టాపిక్స్, రైట్ టైం. అంటే కంటెంట్ ఇన్ పీడియాట్రిక్స్ కష్టం కదా మీకు, నాకంటే డైలీ చూస్తాను కాబట్టి నాకు ఈజీ ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ ఐ లైక్. అండ్ పంక్చువాలిటీ, టైంకి వచ్చారు, టైంకి అన్నీ చేశారు, దట్ ఈస్ వెరీ నైస్. అండ్ నాకు యాక్చువల్లీ యూ మేడ్ ద ఎన్విరాన్మెంట్ ఆల్సో పర్ఫెక్ట్. అంటే ఐ ఫెల్ట్ సెక్యూర్డ్, సేఫ్ అండ్ ఈజీ టు టాక్ లాగా అనిపించారు. యా, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ.